మంచిది. ఈరోజు దేవుని యొక్క వాక్య భాగంలో నుంచి కొన్ని మాటలు మనం చూద్దాం. న్యాయాధిపతులు గ్రంథం 9వ అధ్యాయం 10-11 వచనాల్లో నేను మాటలు చదువుతాను, జాగ్రత్తగా విందాం. అప్పుడు చెట్లు నీవు వచ్చి మమ్మును ఏలుమని అంజూరపు చెట్టు నడుగగా, అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేనియ్యక మానుదునా అని వాటితో అనెను. చూడండి ఒకసారి. బట్ ద ఫిగ్ ట్రీ సెడ్ unto them, should I forsake my sweetness and my good fruit and go to be promoted over the trees అని చెప్పి ఒక మాట మనం ఇక్కడ చదువుకున్నాం. ఇక్కడ కొన్ని చెట్లన్నీ అక్కడ మాట్లాడుతున్నట్టు మనకు కనిపిస్తుంటాయి, పైనుంచి మనం క్రింద వరకు చూస్తే. అది ఈ చెట్లన్నిటి కోసం మనం మాట్లాడడం లేదు, కానీ ఈరోజు నా అంశము అంజూరపు చెట్టు. ఏ చెట్టు? ఫిగ్ ట్రీ. ఏంటంటే అది ఫిగ్ ట్రీ, అంజూరపు చెట్టు. ఈరోజు మనము ఈ అంజూరపు చెట్టు కోసం కొన్ని మాటలు మనము నేర్చుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ మోకరించినట్లయితే చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యంలోనికి వెళదాం. స్తోత్రం పరిశుద్ధుడానికి స్తోత్రాలు ప్రభువా, కృపగల రాజానికి స్తోత్రాలు తండ్రి. నేను ఇంతవరకు పాటలతో నేను స్తుతించాం ప్రభువా. ఆయన ఆరాధనలో మీరు మమ్మల్ని నడిపించారు. వాక్యంతో మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో ఉన్నటువంటి లేఖనాలు మాకైతే తెలియదు, కానీ దానిలో ఉన్న మర్మాలు మాకు తెలియదు, కానీ ప్రభువా లేఖన భాగంలో ఉన్నటువంటి మర్మములు మీరు మాకు తెలియజేవాడు నీవే ప్రభువా. మాకు అనేకమంది మర్మములతో మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి అనేక మందికి మాదిరికరంగా జీవించే కృపను మీరు మాకు దయచేయమని సొంత ప్రాప్తిస్తాం ప్రభువా. నీకు స్తోత్రాలు. నీ కృపాన్ని సన్నిధి ప్రసన్నత మా అందరి నుంచి నడిపించండి. నా నిలువబడినటువంటి నేను ప్రభువా ఎందుకు పనికినటువంటి దాన్ని నన్ను ఎప్పటికీ నీ ఉచితమైన కృప ద్వారా ప్రభువా నీ పాదధూళినటువంటి నన్ను నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఈ చిటితిగా నిలబెట్టి ప్రభువా నిన్ను స్తుతించడానికి, నేను మహిమపరచడానికి, నిన్ను ఆరాధించడానికి నాయన నీ మాటల చేత మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచడానికి నిలబెట్టిన విధానం బట్టి మరొకసారి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరే మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని సరిచేసి నీకు ఇష్టమైన పాత్రగా మమ్మల్ని నిలబెట్టమని సొంత ప్రార్థిస్తున్నాం ప్రభువా. నీకు స్తోత్రాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరు ప్రభువా వాక్యాన్ని విని మర్చిపోవడం విడిచిపెట్టడం కాదు, కానీ వాక్యాన్ని హృదయంలో భద్రం చేసుకుంటూ ఫలభరితంగా ఫలించడానికి నూరంతల ఫలింపు ఆ వాక్యాన్ని వారి జీవితంలో కలుగజేయమని సొంత ప్రార్థిస్తున్నాం. నీ కృప చేత మమ్మల్ని అందరూ నడిపించమని, చిన్న మొదలు మీ సన్నిధి చేర్చుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన మమ్మల్ని అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. ఈరోజు అంశం ఏంటండి? అంజూరపు చెట్టు కదండి. అంజూరపు చెట్టు ఎప్పుడైనా చూసారా మీరు? చూడలేదా? చూపిస్తారు మీకు, దాంట్లో చూడండి. పోనీ ఇక్కడ ఉండవు కదా అంజూరపు చెట్లు, అంటే అక్కడనే ఉంటాయి ఇజ్రాయేలు ఆ ప్రాంతంలో కదా. సో అంజూరపు చెట్టు అది ఎలా ఉంటుంది చూద్దాం. రీసెర్చింగ్ దిస్ ట్రీ విచ్ హ్యాస్ గెయిన్డ్ ప్రామినెన్స్ ఇన్ ద బైబిల్ అండ్ కంపేరింగ్ ఇట్ టు క్రిస్టియానిటీ విచ్ హ్యాస్ సచ్ సిగ్నిఫికెన్స్. అంటే ఇది బైబిల్ నందు ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి చెట్టు. దీనికి ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇచ్చాడు ప్రభువు కూడా. ఏ చెట్టుకి? వినాలి. ఏ చెట్టుకి? అంజూరపు చెట్టుకి కదా. ఈ చెట్టుని గూర్చి అన్వేషించి దాని గురించి మనం ఏంటి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తే, పోనీ రీసెర్చ్ చేస్తే, అన్వేషిస్తే దాంట్లో ఏం తెలిసింది అంతటి ప్రాధాన్యత కలిగినటువంటి ఈ క్రైస్తవునితో పోల్చారన్నమాట. అంత ప్రాధాన్యత కలిగిన ఆ చెట్టుని ఎవరితో పోల్చారు? క్రైస్తవునితో. క్రైస్తవుడు ఎలా ఉండాలి? ఈ అంజూరపు చెట్టుకి ఒక క్రైస్తవుడికి లింక్ ఎలా ఉంటుంది? అంజూరపు చెట్టులో ఉన్నటువంటి క్యారెక్టరిస్టిక్స్ అంటే గుణాలు కావచ్చు, లేదంటే దానిలో ఉన్నటువంటి లక్షణాలు కావచ్చు. ఆ లక్షణాలు ఈ యొక్క క్రైస్తవుడికి కూడా లక్షణాలు కలిగి ఉండాలి. దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డ, దేవుని అనుసరిస్తున్నటువంటి బిడ్డ ఎలా జీవించాలి? అంజూరపు చెట్టుని చూసి మనం చాలా విషయాలు మనము నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా.
కనుక ఈరోజు ఈ అంజూరపు చెట్టు గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం కదా. ఇక్కడ చదివినటువంటి వాక్య భాగంలో కొన్ని చెట్లు అక్కడికి వెళ్ళి ఏమడుగుతున్నాయంటే, కొన్ని చెట్లన్నీ వెళ్ళి ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాయి, మమ్మల్ని రాజుగా నువ్వు మాకు రాజుగా ఉండాలి, నువ్వు మాకు రాజుగా ఉండాలి. అన్ని చెట్ల దగ్గరికి వెళ్ళి అడుగుతూ ఉన్నాయన్నమాట కదండి. ఇక్కడ పైనుంచి చూస్తే మనకి ఒలీవ చెట్టు దగ్గరికి వెళుతుంది, దేవదారు చెట్ల దగ్గరికి వెళ్తాయి, తర్వాత అంజూరపు చెట్టు దగ్గరికి వస్తాయన్నమాట కదండి. ఫస్ట్ చూడండి ఎక్కడ ఉంటుందంటే, ఫస్ట్ ఒలీవ చెట్టు, దేవుని మానవులను దేవుని వల్ల నరులను సన్మానించుదురో ఆ నా తైలము నీ యొక్క మాన్న చెట్ల మీద రాజు అయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా నా చెట్టు చెప్తుంది. తర్వాత నెక్స్ట్ ఏ చెట్టు దగ్గరికి వచ్చారు? అంజూరపు చెట్ల దగ్గరికి వస్తాయన్నమాట కొన్ని చెట్లు, నువ్వు మాకు రాజుగా ఉండవా అని. అప్పుడు అంజూరపు చెట్టు ఏం చెప్తుంది చూడండి, ఏమంటుంది? అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునయ్యుండి, అంటే చెట్లన్నిటికీ నేను రాజుగా ఉండి ఇటు అటు ఏంటది ఇటు అటు ఊగుటకు నా మాధుర్యమును నా మంచి ఫలములను నేనెయ్యక మానుదునా అని వాటితో నేను. అయ్యో, నన్ను నువ్వు రాజుగా పెట్టుకుంటే నేను నా మాధుర్యము, నాలో ఉన్నటువంటి మాధుర్యం ఏదైతే ఉన్నదో, నాలో ఉన్నటువంటి మంచి ఫలాలు ఏవైతే ఉన్నాయో అవి నేను ఇవ్వకుండా నీ మీద నేను రాజుగా ఉండాలా? నేను ఉండలేను అంటుందన్నమాట. ఏమంటున్నా? నేను ఉండను అని చెప్తుంది. ఏ చెట్టు చెప్పండి? ఏ చెట్టు? అంజూరపు చెట్టు కదా. సో దీనిలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు మనం చూద్దాం. ఈరోజు టాపిక్ ఏంటది? ఈరోజు ఏంటి అంశం ఏంటండి? అంజూరపు చెట్టు. అంజూరపు చెట్టు కదా. చెప్పాలి, ఏ చెట్టు? అంజూరపు చెట్టు కదా. చూద్దాం ఫిగ్ ట్రీ. నౌ దీంట్లో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు మనం చూద్దాం. దేనిలో? అంజూరపు చెట్టులో ఉన్నటువంటి కొన్ని లక్షణాలు చూద్దాం. ఓకే, సో ఫస్ట్గా మనం చూద్దాం ఆదికాండము 3వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట ఇలా ఉంటుంది. చూడండి ఒకసారి. ఆదికాండము 3వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను, వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములను చేసుకొనిరి కదండి. ఇక్కడ మనం చూస్తే ఎవరు వీరిద్దరు? ఆదాము హవ్వ. వీరిద్దరూ దేవుడు చెప్పినటువంటి మాట వినకుండా ఆజ్ఞ అతిక్రమించినందుకు వారికి ఏం తెలిసింది? సిగ్గు వచ్చింది. వచ్చి వారి యొక్క దేహాల్ని ఏ ఆకుతో కప్పుకున్నారు? అంజూరపు ఆకు. అంటే ఫస్ట్ పాయింట్ ఏంటంటే, వస్త్రములుగా ఉపయోగించుకలుగునంత పెద్ద ఆకులంటవి. ఎంత పెద్ద ఆకులు? వస్త్రంగా కూడా ఏం చేస్తారు? వస్త్రంగా ధరించుకుంటారు, వేసుకోవచ్చు. అంటే దాన్ని కుట్టుకుంటే అది ఎలా వేసుకోవచ్చు? వస్త్రంగా కూడా దేహాన్ని కప్పుకోవచ్చు. అంతటి అలాంటి మంచి శ్రేష్టమైనటువంటి చెట్టు ఏంటది? అంజూరపు చెట్టు. వస్త్రములుగా ఉపయోగించగలిగినంత పెద్ద ఆకులు. అందుకే వారు ఏ ఆకులు కట్టుకున్నారు ఆ రోజు? అంజూరపు చెట్టు ఆకులు. అక్కడ ఉంది కదా, ఉందా లేదా? అంజూరపు ఆకుల చేత వారు కవర్ చేసుకున్నారు వారి బాడీనంతా కదండి. సో అదే మనం చూస్తున్నాం ఇక్కడ. అంటే ఇక్కడ లీవ్స్ లార్జ్ ఎనఫ్ టు బి యూజ్డ్ యాజ్ క్లోతింగ్. ఒక వస్త్రముగా లేదా ఒక బట్టలాగా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. అంతటి మంచి లక్షణము కలిగినటువంటిది అంజూరపు చెట్టు. లక్షణాల్లో ఫస్ట్ పాయింట్ ఏంటది? వస్త్రముగా ఉపయోగించగలిగినటువంటి పెద్ద ఆకులు. ఎలా ఉపయోగించుకోవచ్చు దాన్ని? వస్త్రముగా ఉపయోగించగలిగినటువంటి పెద్ద ఆకులు కలిగినటువంటిది అంజూరపు చెట్లు ఉన్నటువంటి మొదటి లక్షణం. రెండో లక్షణం చూద్దాం ఒకసారి. అది ఎలా ఉంటుందో తెలుసా? అంజూరపు పండ్లు ఎలాంటివి? మధురమైనవి. ఇప్పుడు ఇందాక మనం చదువుకున్నాం కదా, ఫస్ట్ నేను చదివే వాక్యంలో న్యాయాధిపతులు ఏం చదవం? నాలో ఉన్నటువంటి మాధుర్యాన్ని, నాలో ఉన్నటువంటి మంచి ఫలాలను ఇవ్వకుండా నేను ఇక్కడ నీకు రాజుగా నేను ఉండాలా అని అక్కడ అంజూరపు చెట్టు అంటుంది. అంటే అది ఎలాంటిది? అంజూరపు పండ్లు ఎలాంటివంట? చాలా మధురమైనవి. ఎలాంటివి? రెండో లక్షణం ఏంటి? చాలా మధురమైనటువంటి పండ్లు, చాలా స్వీట్గా ఉంటాయి అన్నమాట. అది మధురము అంటే స్వీట్. చూడండి, కొన్ని సార్లు మనం చూస్తుంటాం
మొన్న మధ్యలో మనం చూస్తే విన్నారో లేదో, వాటర్ మిలన్ కోసం విన్నారు కదా. వాటర్ మిలన్ అంట ఇప్పుడు తియ్యగా ఉండాలని దానిలో ఏం చేస్తున్నారు, రెడ్ కలర్ ఒకటి కలర్ని ఇంజెక్ట్ చేస్తున్నారు. అలానే తీయగా ఉండడానికి కెమికల్స్ కూడా లోపల ఇంజెక్ట్ చేస్తున్నారు. దాన్ని మనం ఏం చేస్తాం, అబ్బా కాయ కోసుకున్నాక భలే ఎర్రగా ఉన్నది, భలే తీయగా ఉందని మనము తింటూ ఉంటాం. దానివల్ల చాలామంది అనారోగ్య పాలైవి, చాలామంది ప్రాణాలు కోల్పోతున్నటువంటి వారు, కిడ్నీస్ ఫెయిల్యూర్ అయిపోతున్నటువంటి వారు ఆ కెమికల్స్ ద్వారా, ఆ తింటున్నటువంటి ఆ ఫ్రూట్స్లో వాళ్ళు వేస్తున్నటువంటి ఆ కెమికల్స్ ద్వారా అనేక మంది కిడ్నీ ఫెయిల్యూర్స్ అయిపోయి చాలామంది వెంటనే వాళ్ళు ఏమవుతున్నారు, ప్రాణాలని పోగొట్టుకుంటున్నారు. చాలా చోట్ల వింటున్నాం, చాలా చోట్ల చదువుతున్నాం, చాలా మనం చూస్తున్నాం. చూసారా, అంజూరపు చెట్టు అంటే ఆ విధంగా ఉంటుంది. చూడండి ఫిగ్ ట్రీ ఎలా ఉందో, కాయలు ఎలా ఉన్నాయో, చెట్టు ఆకులు ఎంత అంజూరపు ఆకులు చక్కగా నీడనిస్తుంది అన్నమాట చెట్టు కదండి. చూసారు కదా, అదిగో అంజీర్ మనం తెచ్చుకుంటాం కదా చాలాసార్లు, మనం తెచ్చుకొని ఇక్కడ ఆ డ్రై ఫ్రూట్స్లో కూడా తింటూ ఉంటారు. చూడండి అంజీర్, నేను ఒకటి కూడా తీసుకొచ్చాను అంజీర్ అని. అది మరి మేబీ ఆ ఫిగ్ ట్రీకి దానికి సంబంధించి ఒక శాఖ కావచ్చు. నేను కూడా ఒక మొక్క వేశాను. సో అలాంటి ఫ్రూట్స్ వస్తాయి అన్నమాట లోపల కదా. సో అలాగుంటుంది అంజూరపు చెట్టు కదండి. మొట్టమొదటి లక్షణం ఏం చెప్పాను, వస్త్రంగా. చూడండి అదిగో వస్త్రాలు చూసారు ఎంత పెద్ద ఆకులు ఉన్నాయో, వస్త్రంగా వాళ్ళు ధరించుకున్నారు. ఆ రోజు వాళ్ళు అబద్ధమాడి దేవునికి ఆజ్ఞ అతిక్రమించారు కనుక వాళ్ళు ఏం కప్పుకున్నారు, అంజూరపు ఆకులను కప్పుకున్నారు అన్నమాట. సో అలా కనిపిస్తుంది. చూసారు కదా ఎంత చక్కగా ఉన్నదో, వస్త్రములుగా ఉపయోగించగలిగినటువంటి పెద్ద ఆకులు. అర్థమైందా, అది ఫస్ట్ లక్షణం, ఫస్ట్ క్యారెక్టర్. సెకండ్ ఏం చూసాం మనము, అంజూరపు పండ్లు ఎలాంటివి, మధురమైనవి, చాలా స్వీట్గా ఉంటాయి. ఇవి చాలా స్వీట్గా ఉంటాయి. చూసారు అక్కడ ఎరా మార్క్ పెట్టున్నారు, అది ఫ్రూట్ చాలా స్వీట్గా ఉంటుంది. చాలా చాలా నెక్స్ట్ మళ్ళీ ఔషధంగా కూడా ఉపయోగపడుతుందంట. ఎలా, ఒక మెడిసిన్. అంజూరపు చెట్టు ఆ మెడిసిన్ కోసం బాబు చెప్తాడు, మళ్ళీ ఆ మెడిసిన్గా కూడా అది ఉపయోగిస్తారు. ఏంటి, అంజూరపు చెట్టులో ఉన్నటువంటి ఆ బెరడు కావచ్చు, లేకపోతే ఆకు కావచ్చు, ఏదో మరి దానిలో ఉన్నటువంటిది ఒక ప్రాముఖ్యమైన తీసుకొని ఔషధంగా కూడా దాన్ని ఉపయోగిస్తారు కదా. సో 2 లక్షణాలు మనం చూసాం. మొట్టమొదటిది వస్త్రంగా యూస్ చేస్తారు, అంటే వస్త్రముగా ఉపయోగించగలిగినటువంటి పెద్ద ఆకులతో ఉన్నటువంటి ఆ చెట్టు యొక్క లక్షణం. రెండోది చాలా మధురమైనది, అందులోనే ఇంకొకటి మధురము, నెక్స్ట్ ఔషధము, ఒక మెడిసిన్గా కూడా పనిచేస్తుంది. ఓకే, అది కూడా మనం చూద్దాం. ఇది మనం ఇప్పుడు వస్త్రములుగా ఉపయోగించగలంత పెద్ద ఆకులు అనగానే మనం ఎక్కడ చూసాం ఆదాము హవ్వ కోసం చూసాం, అక్కడ చదివాం కదా. ఇప్పుడు రెండో దానికోసం చూద్దాం. ఇది మనము అంజూరపు పండ్లు మధురమైనవి ఎక్కడుందంటే న్యాయాధిపతులు 9:11. ఇప్పుడు నేను చదివాను కదా, నా ఫలాలు ఎలా ఉంటాయి, మధురమైనవి. ఇంత మంచి ఫలాలు నేను ఇవ్వకుండా వెళ్ళిపోతానా, నేను నీకు రాజుగా ఉంటానా అని చెప్పి అంజూరపు చెట్టు ఉందంటే అక్కడ అది మధురమైనది అని మనకు తెలిసింది. రెండోది ఏంటంటే ఇది ఔషధంగా ఉపయోగపడుతుంది కదా. ఇది ఔషధంగా ఉపయోగపడుతుందో చూద్దాం ఒకసారి. 2వ రాజుల గ్రంథము, ఇది మీకు చూపిస్తాను. 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం, 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. చూడండి, ఇక్కడ మనకు హిజ్కియా కనబడతారు. ఎవరు, హిజ్కియా. హిజ్కియా అంటే అందరికీ తెలుసా మర్చిపోయారా, ఎవరు ఆయన? భయంకరమైనటువంటి మరణ రోగం ఆయనకు వస్తే, ఒకప్పుడు మంచివాడే, ఆయనలో గర్వమో ఏదో రావడం, మొత్తానికి మరణకరమైన రోగం వచ్చింది. ఆయన మరణిస్తాడు అనే టైంలో గోడ తట్టు తిరిగి ప్రార్థిస్తాడు ప్రభు దగ్గర, చాలా కన్నీరు ప్రార్థన చేస్తాడు. అప్పుడు ప్రభు నీ కన్నీరు ప్రార్థన నేను చూశానని చెప్పి ఆయనకి ఏం చేస్తాడంటే మళ్ళీ తిరిగి ఆయనకు చనిపోకుండా ఆయనకి ఎన్ని సంవత్సరాలు ఆయుష్ ఇస్తాడు, 15 సంవత్సరాలు ఆయుష్నిస్తాడు ప్రభు అక్కడ కదా, అక్కడ దేవుడు. కనుక ఇదే మనం చూస్తాం. ఇక్కడ క్రిందకు వస్తే 20వ అధ్యాయం 7వ వచనం చూస్తే ఆయనకు భయంకరమైన పుండ్లు మాట, మొత్తం ఒళ్ళంతా భయంకర రోగము. ఏంటి ఆ రోగము, మొత్తం ఒళ్ళంతా కూడా పుండ్లు వచ్చేసినాయి అన్నమాట ఆ రోగం. పిమ్మట అక్కడికి ఎవరు వెళ్ళారంటే యెషయా ప్రవక్త వెళ్ళి దేవుడు చెప్పిన దాన్ని బట్టి యెషయా ప్రవక్త అక్కడికి వెళ్ళి అంజూరపు పండ్ల ముద్ద తెప్పించుడని చెప్పగా వారి దాన్ని తెచ్చి కురుపు మీద వేసిన తర్వాత అతడు బాగుపడెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఇది మెడిసిన్ అని అర్థమైందా లేదా? ఫస్ట్ మనం చూసాం దాంట్లో ఉన్న మొదటి లక్షణం, అవి వస్త్రములుగా ఉపయోగించగలిగినటువంటి పెద్ద ఆకులు. ఓకే, సెకండ్ వన్, దానికి మనము ఆదాము హవ్వ చూసాం. సెకండ్ వన్, అంజూరపు పండ్లు మధురమైనవి. ఆ చెట్ల యొక్క ఎగ్జాంపుల్ మనం అక్కడ చూసాం కదా.
అక్కడ అది నేను మాధుర్యమైన దాన్ని అని అంజూరపు చెట్టు చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ ఇది ఔషధంగా కూడా ఉపయోగపడింది ఎక్కడ అంటే హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఆయన కురుపులు, ఆయన పుండ్లు ఉంటాయి కదా, అవి కట్టడానికి ఆయన యెషయా ప్రవక్త ఏం తీసుకొని రమ్మన్నారు? అంజూరపు ముద్ద ఉన్నది అక్కడ, అంజూరపు పండ్ల ముద్ద, మళ్ళీ అంజూరపు పండ్లు ఉన్నాయి కదా, ఆ పండ్లు ముద్ద తీసుకొని వచ్చి ఆ కురుపుల పైన పెడితే అతను ఏమయ్యాడు? బాగుపడ్డాడు. అంటే దీనికి మనకు తెలుస్తుంది ఏంటంటే, ఇప్పుడు ఏదైనా మనకి దెబ్బ తగిలినా ఏమైనా తగిలితే అంజూరపు చెట్లు ఎక్కడైనా ఉంటే, ఇక్కడ మన అంజీర్ అంటున్నారు, మరి అది ఎవరో కాదో తెలియదు కానీ ఆ పండు తీసుకొచ్చి అది కురుపు పైన పెడితే బాగుపడతాం. దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ మెడిసిన్ కదా. సో ఇది ఒక ఔషధంగా కూడా మనం చూసాం. ఓకే, 2 లక్షణాలు చూసాం లేదా? ఓకే, 3వది చూద్దాం ఒకసారి. అంజూరపు చెట్టు నీడంట కాలములు గుర్తించుటకు ఉపయోగపడుతుందంట. ఆ చెట్టు నీడ ఎలా ఉంటుంది? కాలాలను ఏంటంటే కాలాలను గుర్తిస్తుంది అంట. ఇప్పుడంటే మన కాలాలు ఉన్నాయి కదా, ఏంటది? ఇది ఎండాకాలము, లేకపోతే శీతాకాలము, లేదా వర్షాకాలము, లేకపోతే చలికాలం అని మన కాలాలు ఉన్నాయి. అంటే ప్రతిదీ అంటే జనవరి నుంచి ఫిబ్రవరి వరకు ఏముంటుంది? చలే ఉంటుంది కదా. ఫిబ్రవరి ఎండింగ్ నుంచి మార్చి, ఏప్రిల్, మే, దగ్గర జూన్ వరకు కూడా ఎండాకాలం కదా. నెక్స్ట్ జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ వరకు కూడా వర్షాకాలం. ఇక నవంబర్, డిసెంబర్, మళ్ళీ జనవరి వరకు ఎండాకాలం, చలికాలం కదా. సో ఈ కాలాలు మనము నెలలను బట్టి మనం చెప్పేటువంటి వాళ్ళం కదా. అప్పట్లో కాలాలు దేన్ని బట్టి చెప్పేవారు తెలుసా? అంజూరపు చెట్టు నీడను బట్టి చెప్పేవారట. ఆ నీడ ఎటువైపు ఉంటుందో, నీడంతా ఇటువైపు ఉన్నది కాబట్టి ఇది ఈ కాలము. ఆ నీడ మళ్ళీ వేరే వైపు వచ్చింది అనుకోండి, ఇది ఎండాకాలము, లేదా ఇది శీతాకాలము, లేదా వర్షాకాలం. ఇటువంటి కాలాలు కూడా దేన్ని బట్టి వారు నిర్ధారించేవారు? అంజూరపు చెట్టు నీడను బట్టి గుర్తించేవారు అన్నమాట కదా. సో ఇది మనం ఒకసారి చూద్దాం. మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయం. మొదటి రాజులు 4వ అధ్యాయం 25వ వచనం చూద్దాం. 4వ అధ్యాయం 25వ వచనం చూడండి. కాలమున నలుదిక్కుల నెమ్మదిగా ఉండి, అతని కాలమున, ఎవరతను? కింగ్ సొలొమోను రాజుగా ఉన్నప్పుడు అతని యొక్క టైం అంతా, కాలము అంటే టైం ఏంటది? టైంని ఎలా నిర్ధారించేవారు? అంజూరపు చెట్టు నీడను బట్టి నిర్ధారించేవారు. అంటే ఇప్పుడు చూడండి, ఇదివరకు సూర్యుడు ఎటు పైన ఉంటే టైం తెల్లవారుతుంది, తెలుసు కదా, బాగా పైన ఉంటే తెల్లవారుతుంది. కొంచెం దిగుతుంటే 7 అవుతుంది, ఇంకొంచెం దిగితే 8, ఇంకొంచెం దిగితే అలా 9, తర్వాత ఇంకా కింద దిగితే 10, అలా. ఇంకా మధ్యలో బాగా ఎండగా ఉందంటే 12 అయింది, ఇంకా బాగా వేడిగా ఉందంటే 1 గంట 2 అయింది, ఇంకా చల్లబడుతుందంటే 3, ఇంకా కొంచెం చల్లబడుతుందంటే 4, 5, ఇంకా బాగా చల్లబడిపోయింది అనగానే మనకేం తెలుసా? దాన్ని బట్టి ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా. సో కాలాలు అలానే అప్పుడు టైం అలాగే చెప్పేవారు కదా. అలాగనే అప్పట్లో ఏం చూసి చెప్పేవారు కాలాన్ని? అంజూరపు చెట్టు నీడ. ఆ నీడ ఎటు తిరిగితే అటు వాళ్ళు టైం కూడా చెప్పేవారు అన్నమాట. టైం ఇప్పుడు ఎంత టైం అయిందో ఆ నీడను బట్టే వాళ్ళు టైం కానీ వాళ్ళ సీజన్స్ టైము తెలిసేదన్నమాట. కనుక ఇక్కడ మనం చూస్తే ఆ టైంలో నలుదిక్కుల నెమ్మదిగా ఉన్నదన్నమాట. ఆ కాలము ఏ కాలమో మనకేం తెలుసు? తెలియదు కదా. కానీ సొలొమోను దినములన్నిటిలో ఇశ్రాయేలు వారేమి యూద వారేమి దాను మొదలుకొని బయర్షెబా వరకును తమ ద్రాక్ష చెట్ల క్రిందను అంజూరపు చెట్ల క్రిందను నిర్భయముగా నివసించుచుండేరి. దాన్ని బట్టి వాళ్ళ కాలమును బట్టి, ఆ టైంను బట్టి, ఇప్పుడు ఈ నీడ క్రింద మనం ఉంటే, ఇక్కడ ఉంటే మనకి ఇప్పుడు సేఫ్ అని చెప్పి చాలా నిర్భయంగా, చాలా హ్యాపీగా, ఎందుకంటే నెమ్మదిగా ఉండేదన్నమాట. ఏ యుద్ధాలు లేవు, ఏ గొడవలు లేవు, చాలా ప్రశాంతంగా ఉంది సొలొమోను ఏలుబడిలో ఆ టైంలో. కనుక వారు ఎక్కడుండేవారు? ఏ నీడ క్రింద ఉండేవారు? అంజూరపు చెట్టు నీడ క్రింద ఉండేవారు అన్నమాట. దాన్ని బట్టి వాళ్ళ కాలము చెప్పుకుంటూ ఉండేవారు. టైం. అంజూరపు చెట్టు నీడ దేన్ని గుర్తిస్తుంది? కాలాల్ని గుర్తిస్తుంది కదా. సో ఇవి మనం నేర్చుకున్నాం. ఇంకొకటి చూద్దాం ఒకసారి దీనికి సంబంధించి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 32వ వచనంలో కూడా మనం ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం 32వ వచనంలో ఒక మాట ఇలా రాయబడి ఉంది. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకొనుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు
వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? ఏ కాలం వచ్చిందంటే అది చిగురు వస్తుంది అంటే ఏ కాలం వస్తుంది? వసంతకాలం. అంటే సీజన్స్, టైం కూడా దేన్ని బట్టి వెళ్తుంది? అంజూరపు చెట్టు నుంచి వాళ్ళు టైం కనుక్కుంటున్నారు, వాళ్ళ సీజన్ కూడా కనుగొంటున్నారు. అందుకే ఇక్కడ చెప్తున్నటువంటి ఉపమానం అన్నమాట. మనం చూస్తే ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపిన వారు ఆకాశం యొక్క చివరి నుండి చివరి నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకున్న వారిని పోగు చేతురు. అంజూరపు చెట్టును చూచి ఒక ఉపమానము నేర్చుకునుడి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలము ఇంకా సమీపముగా ఉన్నదని మీకు తెలియను. కనుక దీన్ని మనం చూసి దీనిలో ఉన్నటువంటి ఇంకొక క్యారెక్టరిస్టిక్ ఏంటంటే ఇంకొక లక్షణం ఏంటి? దీనిలో లక్షణం ఏంటి? అంజూరపు చెట్టు నీడ కాలములు గుర్తించడానికి ఉపయోగపడుతుంది కదండి. ఇప్పుడు అర్థమైందా? దీని లక్షణాలు అర్థమైనాయి. ముందు మనకు లక్షణాలు తెలియాలి. అంజూరపు చెట్టు లక్షణాలు అర్థమైనాయా? ఫస్ట్ ఏంటి దాని లక్షణం? వస్త్రములుగా ఉపయోగించగలంటే పెద్ద ఆకులు. రెండోది అంజూరపు పండ్లు మధురమైనవి, ఔషధముగా ఉపయోగపడుతున్నాయి. మూడవది కాలములు. ఆ అంజూరపు చెట్టు నీడ కాలములు గుర్తించుటకు ఉపయోగపడును కదా. సో ఈ 3 క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో, లక్షణాలు ఏవైతే ఉన్నాయో, ఇవి మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈ లక్షణాలు నేను మొట్టమొదటి మీకు చెప్పాను ఏంటంటే, ఈ చెట్టును అన్వేషించి రీసెర్చ్ చేసి దేనికి వాళ్ళు చూపించిన క్రైస్తవుడకు, ఒక మంచి క్రైస్తవుడు ఏ విధంగా ఉండాలో అంజూరపు చెట్టును వాళ్ళు అన్వేషించిన తర్వాత చెప్పినటువంటి మాటల మాట ఇవి. దీన్ని బట్టి నేను మీకు కూడా కొన్ని మాటలు దీని నుంచి మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. కనుక ఈ అంశంలో మీకు మొట్టమొదటిగా నేను కొన్ని అంజూరపు చెట్ల యొక్క లక్షణాలని మీకు తెలియపరిచాను కదా. ఇది మన జీవితంలో ఎలా ఉపయోగపడుతుందో మనం చూద్దాం ఒకసారి. 1 పేతురు 5వ అధ్యాయం 5వ వచనం. 1 పేతురు 5వ అధ్యాయం 5వ వచనం. ఇప్పుడు ఇది మీరు సెకండ్ పాయింట్ ఏంటంటే అంజూరపు చెట్టును పోలిన క్రైస్తవుని లక్షణాలు. ఇప్పుడు ఏంటంటే ఇది మొట్టమొదటిది ఏంటి? అంజూరపు చెట్టు లక్షణాలు చెప్పాను. ఇప్పుడేంటి? అంజూరపు చెట్టును పోలినటువంటి క్రైస్తవుడి యొక్క లక్షణాలు, మన లక్షణాలు. ఇప్పుడు అంజూరపు చెట్టును చూసి ఆ లక్షణాలు మనలో ఉన్నాయా లేదా తెలుసుకోవాలి. చూద్దాం ఒకసారి. 1 పేతురు 5వ అధ్యాయం 5వ వచనం. 5వ అధ్యాయం 5వ వచనం. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. వదలండి. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. ఏమంటున్నాడు? ఆల్ ఆఫ్ యూ బీ సబ్జెక్ట్ వన్ టు అనదర్ అండ్ బీ క్లోత్డ్ విత్ హ్యూమిలిటీ, ఫర్ గాడ్ రెసిస్టెత్ ద ప్రౌడ్ అండ్ గివెత్ గ్రేస్ టు ది హంబల్. కదా. ఇక్కడ మనల్ని చూస్తే ఏముంది? అక్కడ అహంకారులను ఎదురించి దీనులకు కృప అనుగ్రహించేవాడు. కనుక మనకి ఇక్కడ అంజూరపు చెట్టు ఒక వస్త్రంగా మనం చూసాం. దాని యొక్క లక్షణం ఎలా చూసాం? ఒక వస్త్రంగా చూసామా లేదా? ఎవరు వేసుకున్నారు? ఎవరు కప్పుకున్నారు? ఆదాము హవ్వ వారి యొక్క తప్పు చేసినప్పుడు వారు సిగ్గుపడి సిగ్గును ప్రభు ముందుకు రాలేక వస్త్రాన్ని కప్పుకున్నారు. అది అంజూరపు ఆకులతో చేయబడినటువంటి వస్త్రాలు కదా. మనం ఇక్కడ దాన్ని చూస్తున్నాం. అది ఒక వస్త్రంగా ఉపయోగపడింది అంజూరపు చెట్టు. కానీ ఈరోజు క్రైస్తవుడు ఏ వస్త్రము ధరించాలి? దీన మనస్సు అనేటువంటి వస్త్రాన్ని ధరించాలి. అక్కడ ఉందా? ఏముంది? మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మును అలంకరించుకొనుడి. ఇప్పుడు మనం ఏ చెట్టును చూసి సిగ్గుపడాలి? మనలో దీన మనస్సు లేదనుకోండి, ఆ చెట్టు, ఆ అంజూరపు చెట్టు ఒక కప్పుకోవడానికి ఒక వస్త్రముగా ఉపయోగపడింది. కానీ ఈ చెట్టు, ఇది ఒక చెట్టే కదా. చెట్టా కదా? చెప్పరే, మనందరం చెట్లమే. ఈ చెట్టు ఏమవుతుందంటే, ఈ చెట్టు ఏ వస్త్రము ధరించాలి? దీన మనస్సు. ఏంటంటే అది హ్యూమిలిటీ. ఒకళ్ళపైన ఒకళ్ళకి మనకు దీన మనస్సు కలిగి ఉండాలి అంటున్నాడు. అలాగా దీన మనస్సు అనేటువంటి వస్త్రాన్ని తోటి వారికి మనం ఉపయోగపడాలి.
దీన మనస్సు అంటే వస్త్రమును ఎలా మరి ఎవరికి ఉపయోగపడాలి? వస్త్రముగా, దీన మనసును వస్త్రముగా. ఆ అంజూరపు చెట్టు యొక్క ఆకు ఒక వస్త్రముగా ఆదాము హవ్వకు ఎలాగ ఉపయోగపడిందో, ఈ చెట్టు దీన మనస్సు అనేటువంటి వస్త్రముగా ఇతరులకు మనము ఉపయోగపడాలి. నమ్మిన వారి దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగ కానీ నీలో దీన మనస్సుండి నిన్ను నీవు తగ్గించుకొని నీవు లోబడితే ఏమంటున్నాడు అక్కడ ఆయన? దేవుడు అహంకారులను ఎదురించి దీనులకు కృప అనుగ్రహించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ దీన మనస్సు నీకుండి, ఆ జాలి హృదయం నీకుండి, ఆ ఇతరులకు నీవు ఉపయోగపడేటువంటి రీతిగా నీవు బ్రతుకుతే అంజూరపు చెట్టు ఆకు ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో అట్టి రీతిగా కానీ ఒక క్రైస్తవుడుగా, ఒక దేవుని బిడ్డగా ఉన్నటువంటి నీవు నేను కూడా ఉపయోగపడితే దేవుడు నీ పట్ల ఏం చూపిస్తాడు? ఆయన కృప. ఏం చూపిస్తాడు చెప్పండి, అక్కడ ఉంది కదా. ఏం చూపిస్తాడు ఆయన? వస్త్రము అలాంటి వారికి దీనులకు కృప అనుగ్రహిస్తాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏముండాలండి? కృప. అందుకే మొన్న మనం పాడుతున్నాం ఏంటది? అర్హత లేకుండా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకుండా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకుండా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకుండా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే, కృపయే. నే బ్రతికి ఉన్నానంటే కృపయే, కృపయే, కృపయే. నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకుండా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకుండా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది ఆయన కృప. అర్హత లేకుండా నిన్ను కాపాడుతాడు, యోగ్యత లేకుండా నిన్ను హెచ్చిస్తాడు. అది ఆ కృప. ఆ కృప నీ పైన ఉండాలంటే నువ్వు ఏమి వేసుకోవాలి? ఏ వస్త్రాన్ని నువ్వు ధరించాలి? దీన మనస్సు. దీన మనస్సు. దీన మనస్సు అంటే ఏం చెప్పండి? ఇక్కడ పరిసయ్యుడు సుంకరు ఇద్దరూ కలిసి దేవుని మందిరంలోకి వస్తారు. పరిసయ్యుడు ఏం చేస్తుంటాడు? ఇష్ట ప్రకారంగా ప్రార్థన చేస్తూనే ఉంటాడు. నేను ఇలా కాదు, నేను ఇలా ఇచ్చాను, నేను 10వ వంతు ఇచ్చాను, నేను దానిలో ఇచ్చాను, సోపులో ఇచ్చాను, పుదీనాలో ఇచ్చాను, ప్రతి దానిలో నేను దశమభాగం ఇస్తున్నాను, నేను అంతా ఉపవాసం ఉంటున్నాను, నేను అన్నీ చేస్తున్నాను, నేను ఇదిగో నన్ను సుంకర్లా కూడా ఉంచుకుంటా, నన్ను ఉంచినందుకు నీకు స్తోత్రం అన్నట్టు ప్రార్థన చేస్తున్నాడు పరిసయ్యుడు ప్రార్థన. కానీ సుంకరి ప్రార్థన దూరంగా నిలబడి ప్రార్థిస్తున్నాడు. ఆకాశము వైపు కన్నులెత్తడానికి కూడా ధైర్యము చాలడం లేదు. ప్రభువా, నన్ను ఒక్కసారి జ్ఞాపకము చేసుకోవా అని సుంకరి ప్రార్థిస్తున్నాడు. సో ఇప్పుడు ఎవరిది దీన మనస్సు? సుంకరిద దీన మనస్సు, పరిసయ్యుడిద దీన మనస్సు. చెప్పమ్మా. దీనమ్మా అని పేరు పెట్టుకుంటాం. దీనము, చాలా దీనాత్మురాలు, చాలా దీనంగా ఉంటుందండి, చాలా లోబడి ఉంటుందండి, చాలా తను తాను తగ్గించుకుంటుందండి, అస్సలు అహంకారం అన్నదే ఉండదండి. దట్ ఈస్ కాల్డ్ దీన మనస్సు. ఓకే. సో ఈ దీన మనస్సు కలిగినటువంటి ఈయన ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ప్రార్థన అంటున్నాడు. వీరిద్దరిలో ఎవరి ప్రార్థన నేను విన్నానంటే సుంకరి ప్రార్థన నేను విన్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో అంజూరపు చెట్టులో ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణము అది ఏం చేస్తుంది? అది ఏం చూపిస్తుంది? ఒక వస్త్రముగా ఉపయోగపడుతుంది ఇతరులకు. ఈరోజు నీవు నేను కూడా దీన మనస్సు అనేటువంటి వస్త్రాన్ని ధరించుకొని ఇతరులకు మనం ఎలా ఉండాలి? ఉపయోగకరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. కొందరు అంటారు, చచ్చిపోయిందిలే, గోడ వదిలిపోయింది, దానివల్ల ఉపయోగమే ఉందలే కదండి. ఆమె వల్ల ఉపయోగం ఏంటి? అతని వల్ల ఉపయోగం ఏంటి? ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే, పోతే పోయాళ్లే అన్నట్టు మాట్లాడతారు. ఎందుకని? ఆమెలో ఏం లేదు, దీన మనసు లేదు. అతనిలో ఏం లేదు, దీన మనసు లేదు. చూడండి, దోర్కా ఆమె వస్త్రాలను కుడుతూ ఉండేది, అవునా?
ఆమె కుడుతూ కాకుండా తను ఏం చేసేది, అంగీలను వాటిని కుట్టి ఆ ప్రజలందరికీ పంచేదమంట, సేవ చేస్తూ ఉండేది. ఆమె ఎంత దీన మనస్సో కదండి. ఎవరైనా మనం కుట్టుకోవడమే చాలా కష్టం. అలాంటిది ఆమె ఇతరుల కొరకు ఉపయోగపడింది. దీన మనస్సు. ఆ అంజూరపు చెట్లో ఉన్నటువంటి ఆ లక్షణం ఎవరిలో ఉన్నదంటే దోర్కాలో ఉన్నది. తబితా, ఆమె పేరేంటి? తబితా. డోర్కా అంటే లేడీ. ఇన్ని పేర్లు కలిగినటువంటి ఆ బిడ్డలో ఏం కనిపిస్తున్నది? దీన మనసు కనిపించింది కనుక ఆమె కాయిలా పడి చనిపోగా ఏం చేస్తున్నాడు, అక్కడికి వచ్చి అందరు ఏడుస్తున్నారు. అయ్యో, ఆమె కుట్టినటువంటి వస్త్రాలన్నింటినీ చూపిస్తున్నారు. బట్ ఇదిగో చూడండి ఒకసారి, మా కొరకు ఎంత సేవ చేసేదో ఈ బిడ్డ. ఈ వస్త్రాలనే కాదు, మాకు ఆహారం పెట్టింది, మా కడుపు నిండా తిండి పెట్టి మమ్మల్ని పోషించేటువంటి ఈమె మరణించింది, మేము తట్టుకోలేకపోతున్నాం. నేను చచ్చిపోయినా పర్వాలేదు, ఈమె చావకూడదు అనేటువంటి ఆలోచనతో వారందరూ ఏడుస్తూ ఉంటారు. ఎంత ఏడుస్తారో, ఎంత అంగలారుస్తారో, ఎంత మొరపెడతారో. అప్పుడు దేవుని యొక్క భక్తులు వచ్చి ఏం చేస్తున్నారు, అక్కడికి వచ్చి ఆమెను దేవుడు లేపాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆమె చనిపోలేదు, ఎందుకు ఏడుస్తున్నాం, నిద్రపోతుందని చెప్పి దొరకాలేవు అనగానే చక్కగా లేచింది. వీరందరూ కూడా ప్రజలందరూ ఎంత సంతోషించారో, ఎంత ఆనందించారో. కానీ మనల్ని చూస్తే ఏంటి, ఆడుంటే ఏంటి, పోతే ఏంటి, ఆడెవడికి ఏమి ఇచ్చాడు కానీ, ఎవరికైనా పెట్టాడయ్యన్నా చేశాడా, ఉంటే ఏంటి పోతే ఏంటి అని మాట్లాడతారు. కానీ అంజూరపు చెట్టులో ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణము అది ఒక వస్త్రముగా ఉపయోగపడింది. నీవు ఈరోజు ఒక క్రైస్తవుడుగా ఉంటున్నట్టు మనము కూడా దీన మనస్సు అనే వస్త్రమును ధరించి ఇతరులకు ఎలా ఉండాలి, ఉపయోగకరంగా ఉండాలి. నోరు తెరిచి మాట్లాడాలి. ఎలా ఉండాలి? నా వైపు వినాలి, నా వైపు చూడాలి, దేవుని వాక్యాన్ని వినాలి, ఉపయోగకరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇక రెండో లక్షణం చెప్పాను ఏంటండి, అది అంజూరపు పండ్లు ఎలా ఉంటాయి? మధురముగా ఉంటాయి. సో స్వీట్ కదండి. నెక్స్ట్ దానిలోని ఇంకొకటి ఔషధంగా ఉన్నది. ఇది రెండవ లక్షణాన్ని మనం చూస్తున్నాం కదా. ఇది మనం చూద్దాం ఒకసారి. ఫిలిప్పి రాసినటువంటి పత్రిక, Philippians chapter 3 verse 16 and 17. తీసారా? అయినను ఇప్పటి వరకు మనకు లభించిన దానిని బట్టియే క్రమముగా నడుచుకొందుము. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి. మేము మీకు మాదిరి అయ్యున్న ప్రకారము నడుచుకొని వారిని గురిపెట్టి చూడండి. బ్రదరన్ బీ ఫాలోవర్స్. ఏమంటున్నా అక్కడ? టుగెదర్ ఆఫ్ మీ అండ్ మార్క్ దెమ్ విచ్ వాక్ సో యాజ్ ఏ హ్యావ్ us ఫర్ an ఎన్సాంపుల్. ఎలా ఉండాలంట? మాదిరి కలిగి. ఎవరిని పోలి నడుచుకోమంటున్నాడు ఇక్కడ పౌలు గారు? చెప్పండి. నన్ను పోలి నడుచుకోండి అని చెప్పాలంటే ఎంత ధైర్యం ఉండాలి కదా, ఉండాలా లేదా? అంటే మనం ఎంత కరెక్ట్గా ఉంటే కదా మాట అనగలుగుతాం. సో ఆయన అన్ని విషయాల్లో కరెక్ట్గా మాదిరిగా ఉన్నాడు గనక ఆయన ఏం చెప్తున్నాడు? నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. ఇక్కడ సెకండ్ పాయింట్లో మనం చూస్తున్నాం, నీ జీవితము ఎదుటి వారికి ఎలా ఉండాలి? మధురముగా ఉండాలి. ఎలా ఉండాలి? ఒక స్వీట్గా ఉండాలి, స్వీట్నెస్గా ఉండాలి. వారికి ఆమె ఆ ఎగ్జాంపుల్ వాడిని చూసుకుంటున్నాం కదా. ఎలా ఉంది ఆమె జీవితం? దోర్కా జీవితం ఎలా ఉంది? ఒక మధురంగా ఉన్నది. ఆమె లేకపోతే ఉండలేనటువంటి పరిస్థితి కదండి. సో నీ జీవితము ఇతరుల వాళ్ళ పట్ల ఎలా ఉండాలి? మధురముగా ఉండాలి. పౌలు గారు ఎలా ఉన్నారు? అందరికీ నన్ను పోలి నడుచుకోండి అంటే ఆయన జీవితం ఎలా ఉన్నది? మధురంగా ఉంటేనే కదా నువ్వు పోలి నడుచుకుంటావు. నీకు ఇష్టమైతే కదా స్వీట్ తింటావు, అవునా కదా? ఒక స్వీట్గా ఉన్నది అనుకోండి, దాన్ని ఏం చేస్తాము? ఒక ఫ్రూట్ ఉంది, చాలా స్వీట్గా ఉంది, దాన్ని ఏం చేస్తాం? మళ్ళీ తినాలనిపిస్తుందా లేదా? నేను ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ వేశాను కదా, అందులో 1-2 వస్తుంటాయి అన్నమాట. ఎప్పుడో ఒకసారి. సో వచ్చినప్పుడు ఆ ఒక్క ఫ్రూటే ఇంత కట్ చేసుకుంటుంది, ఎంత స్వీట్గా ఉంటుందో. అప్పుడు ఏమనిపిస్తుంది? ఆ మొత్తం కాయలన్నీ నిన్నుంటే బాగుండు రవ్వన్నీ ఒకసారి తినాలనిపిస్తుంది కదండి. ఎప్పుడో ఒకటి వస్తుంది. ఆ ఒకటి ఎన్ని మొక్కలు పెంచినప్పటికీ మనకి ఎంత మొక్కే చేతిలోకి వస్తుంది కదా, ఇంకా కావాలనిపిస్తుంది అన్నమాట. సో స్వీట్గా ఉన్నది ఏదైనా కావాలనిపిస్తుంది. అందుకంటే ఇక్కడ పౌలు గారి యొక్క జీవితాన్ని చూసి అనేక మంది మాదిరి కలిగి అనేక మంది ఆయన పోలి నడుచుకున్నటువంటి వారు ఉన్నారు. అందుకే అంటున్నాడు, మేము మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకున్న వారిని గురిపెట్టి చూడుడి. నేను మాదిరిగా ఉన్నాను కదా, ఆ ప్రకారంగా ఇంకెంతమంది నడుచుకుంటున్నారు మీరు అందరూ ఒకసారి చూడండి కదా, ఎంత మాధుర్యము ఆయనలో ఉన్నదో
కదా, ప్రభువులో ఉన్నటువంటి మాధుర్యాన్ని అనుభవించాడు పౌలు, అపోస్తలుడైన పౌలు గారు. ఆయన అంటున్నాడు, నేను మాదిరికరంగా నేను జీవిస్తున్నాను, సో నన్ను పోలి మీరు నడుచుకోండి అని చెప్పగలుగుతున్నాడు. ఈ రోజు నువ్వు అంజూరపు చెట్లు ఉన్నటువంటి మాధుర్యము మనలో ఉండాలి, అంజూరపు చెట్లు ఉన్నటువంటి ఔషధ గుణాలు మనలో ఉండాలి కదండి. అందుకే అంటున్నాడు, నీ జీవితము ఎదుటి వారికి ఎలా ఉండాలి? మాధుర్యంగా ఉండాలి, మధురంగా ఉండాలి. తేనె ఎలా ఉంటుంది చెప్పండి? తీయగా అనరు, మధురంగా ఉంటుంది అంటారు. తీపి వేరు. అన్ని స్వీట్లు మీరు తెచ్చి జీనీ స్వీట్లో కూడా ఉంటుంది పంచదార, షుగర్, అది వేరు. ఇక్కడ జీనీ స్వీట్ పెట్టి, జీనీ స్వీట్ ఏదో స్వీట్ అంటారు కదా, తెల్లది తెస్తుంటారు, అందులో పంచదార పాకంలో వేసేస్తారు, పంచదార పాకంలో అది వేసేసి అక్కడ పెడతారు. ఇక్కడ పక్కన తేనె పెట్టండి. ఈ రెండిట్లో ఇది తీపి, అది మాధుర్యం. ఏంటది? తేనె వల్లే మధురము, నూనె వల్లే శ్రేష్టము. తేనె వల్లే మధురము, నూనె వల్లే శ్రేష్టము. విలువైనది, బలమైనది నా యేసు నీ నోటి మాట. విలువైనది, బలమైనది నా యేసు నీ నోటి మాట. యేసయ్య మాట జీవపు ఊట, పరము నడిపించు బాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి మధురమైనటువంటి మాట మన యేసయ్య మాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మాటల్లో ఒక మాధుర్యం ఉన్నది, తేనెలొలికే పెదవులు కదా. సో అలాంటి మాధుర్యము కలిగినటువంటి మాటలు, మధురమైనటువంటి మాటలు ప్రభు మాట్లాడేవారు కదా, తేనె లాంటి మాటలు కదా. అందుకే మనం ఇక్కడ చూస్తున్నాము, ఈ అంజూరపు చెట్టు యొక్క ఫలము, ఆ పండు ఎలా ఉంటుంది చెప్పండి? ఎలా ఉంటుంది? చూసాం కదా, అంజూరపు చెట్టు యొక్క ఫలం ఎలా ఉంటుంది? మధురముగా ఉంటుంది కదా, మధురముగా ఉంటుంది అన్నమాట కదా. ఇక్కడ ఉందా చూద్దాం ఒకసారి. ఓకే, అంజూరపు చెట్టు దాని యొక్క జీవితము ఎదుటి వారికి ఎలా ఉంటుంది? మధురముగా ఉంటుంది కదా. మనము కూడా ఎలా ఉండాలి? ఎదుటి వారికి మధురముగా ఉండాలి. అంతేకాకుండా వారి జీవితములు మారడానికి మనం ఒక ఔషధంగా ఉపయోగపడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎలా ఉపయోగపడాలి? మనము ఒక ఔషధంగా. అలా మారాలంటే మనం ఒక మందు. ఏంట మందు? ప్రభు మనకి ఇచ్చినటువంటి ప్రార్థన. ఆ మందు మనం ఎప్పుడైతే అక్కడ వేస్తామో వాళ్ళు ఏమవుతారు? మార్పు చెందుతారు. కనుక నువ్వు అంజూరపు చెట్టు మాధుర్యమే కాదు, ఔషధముగా ఎలా ఉపయోగపడిందో నీవు నేను కూడా ఎలా ఉండాలి? మధురముగా ఉండాలి ఇతరులకు. అంతేకాకుండా మనం ఎలా ఉండాలి? ఔషధముగా మనము వారికి ఉపయోగకరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వారి జీవితాలు ఆ జీవితము అంటే ఆ జీవితము ఎదుటి వారికి, అంటే మన జీవితము చూడండి, మన జీవితము ఎదుటి వారికి ఎలా ఉండాలి? మధురముగా ఉండాలి. వారి జీవితములు మారడానికి నువ్వెలా ఉండాలి? ఔషధంగా ఉండాలి. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మన జీవితము ఎదుటి వారికి ఎలా ఉండాలి? మధురముగా ఉండాలి. వారి జీవితాలు మారడానికి మనము ఒక ఔషధముగా ఉండాలి, ఉపయోగపడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా కదా. ఇక్కడ చూసా, తీసారా? ఫిలిప్పి చదివాం కదా. ఇప్పుడు చూద్దాం ఒకసారి. మొదటి పేతురు 5వ అధ్యాయము 3వ వచనం. మొదటి పేతురు 5వ అధ్యాయం 3వ వచనం, అది చదివామా? చూడండి. మీకు అప్పగింపబడిన వారి పైన ప్రభువులైనట్టుండగా మందకు మాదిరులుగా ఉండుడి. ఎలా ఉండమంటున్నాడు? మాదిరికరంగా ఉండాలి. అదే మాధుర్యంగా మనం బ్రతకాలి, మధురంగా ఉండాలబ్బా. ఆమెను చూస్తే ఎంత హ్యాపీ అనిపిస్తుందో, ఆమెలా నేను ఉండాలనుకుంటున్నాను, ఆమెలా నేను జీవించాలనుకుంటున్నాను, అతనిలా నేను ఉండాలనుకుంటాను, అలా ఉండాలి. అంతేగాని వాడిని చూస్తేనే విసుకొస్తుంది నాకు, వాళ్ళని చూస్తే నాకు ఎంత కోపం వస్తుంది తెలుసా, ఆ జుట్టు ఏంటి, వాడేంటి, వీడేంటి, ఆ కట్టేంటి, ఆ బొట్టేంటి అన్నట్టు రకరకాలుగా మాట్లాడతారు. సో మనం అలాగే ఎదుటి వారికి అలా ఉండకూడదు. ఎలా ఉండాలి? ఒక మాదిరిగానే ఉండాలి. అలా ఎవరున్నారు? పౌలు గారు ఒక మాదిరిగా ఉన్నారు. అందుకే ఆయన అంటున్నాను, నేను నన్ను పోలి నడుచుకుని క్రీస్తుని పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి అని నన్ను చెప్పగలుగుతున్నారు ఆయన.
కదా. మీలో అందరూ మాదిరిగా ఉన్నట్టు ఏం చేస్తున్నారు? మీరు ఖచ్చితంగా చూడండి ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ చూడండి, అందరూ మాదిరిగానే ఉంటున్నారు నాలా అని చెప్పగలుగుతున్నారు. ఆ మాధుర్యం ఏదైతే ఉన్నదో అది నీలో నాలో కూడా మాధుర్యము ఉండాలి. ఒక క్రైస్తవుడుగా ఓ మాదిరికర జీవితం మనలో ఉండాలి. ఒక క్రైస్తవురాలుగా మాదిరికర జీవితం నీలో ఉండాలి. అందుకే అంటారు చాలామంది, చూడండి ఎవరైనా అక్కడ ఉంటారు కొంతమంది తిట్టుకోనే ఉంటారు. అని చూస్తే అసలు ప్రభు నమ్ముకుందేమే, అసలు ప్రభు నమ్ముకున్న వాళ్ళు ఇలా మాట్లాడతారా అని బయట వాళ్ళే మనల్ని అడుగుతూ ఉంటారు. మన గుడిలో ఉన్నటువంటి వాళ్ళు కాదు, బయట వాళ్ళే మనల్ని అడుగుతారంటే నువ్వు ప్రభువుని నమ్ముకున్నావంటే నువ్వు దీన మనసు కలిగి ఉండాలని వారికి తెలుసు. నువ్వు ప్రభువుని నమ్ముకున్నావంటే నువ్వు మాదిరికరంగా ఉండాలని వారికి తెలుసు. ఈ మాదిరికర జీవితము ఇలా దీన మనసు కలిగి ఉండలేక చాలా మంది ప్రభు దగ్గరికి రాలేకపోతున్నారు. కానీ ప్రభువులోకి వచ్చినటువంటి వారు వస్తే వచ్చానులే అలాగే ఉండాలేంటి అని మాత్రం ఉండక సుమా. ఒకసారి ఎప్పుడైతే నువ్వు ప్రభు దగ్గరకు వచ్చావో, దేవుని దగ్గర ఉన్నావో, సత్యాన్ని తెలుసుకున్నావో, నువ్వెలా ఉండాలి? మాదిరికర జీవితంలో జీవించాలి. ఎన్నిసార్లు చెప్పినాను మాట వినని వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనం అయిపోతాడు అంటున్నాడు. అందుకే ఎలా ఉండాలమ్మా? వచ్చి నిద్రపోవడం కాదు, ఎలా ఉండాలి? మాదిరికరంగా ఉండాలి. ఇప్పుడు నీ మాదిరి ఏంటి? నువ్వు వచ్చి పడుకుంటావు, నీ పక్కన ఉన్నవాడు నిన్ను చూసి ఏం చేస్తాడు? నీ మాదిరి వాడు పడుకుంటాడు కదండి. అంతే, కరెక్టే. నీ మాదిరి వాళ్ళు కూడా పడుకుంటారు, అవునా? నువ్వు పడుకుంటే ఏం చేస్తావు? పక్కన ఉన్నటువంటి వాళ్ళు నిన్ను చూసి పడుకుంటారు. నీ మాదిరే ఎలా ఉన్నారు చూడండి. సేమ్ వాళ్ళ అమ్మ మాదిరే, సేమ్ వాళ్ళ నాన్న మాదిరే అంటారు లేదు, అలా దిగిపోతారు కదా. అలా ఎలా దిగిపోయారు? నీ బుద్ధులు కూడా అలాగే దిగిపోతాయి. ఆ బుద్ధులు అలా దిగిపోతే నీ మంచి బుద్ధులు అయితే పర్వాలేదు, నీ అంటే అలాంటి బుద్ధులు అనుకోండి, అన్ని వేరే చండాలంగా ఉండేటువంటి బుద్ధులు, చెత్త బుద్ధులు అనుకో, నీవి మంచి బుద్ధులు కాదనుకో, వాళ్ళు అలాగే దిగిపోతారు. అప్పుడు నువ్వేమన్నా అసలు నా కొడుకు సేమ్ నా అలాగే ఉంటాడు, నా కూతురు సేమ్ నా అలాగే ఉంటుంది అని అనుకుంటావేమో, గొప్పగా పోతున్నావేమో. నీకున్న బుద్ధులు కూడా వెళ్ళిపోతాయి ఎక్కడికి. మనం చెప్పాను కదా నేను, ఎన్ని వెళ్ళిపోతాయి అలా బుద్ధులు కూడా ట్రాన్స్ఫర్ అవుతూనే ఉంటాయి. సో అందుకని నువ్వు మాదిరిగా ఉండాలి. మెయిన్ ఒక తల్లి ఒక మాదిరిగా ఉండాలి, ఒక తండ్రి ఒక మాదిరిగా ఉండాలి, ఒక సంఘం పట్ల దైవ సేవకులు మాదిరిగా ఉండాలి. దాన్ని బట్టి మీరు కూడా మాదిరిగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చేతులు లేవట్లే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లలు ఏం చేస్తారు? అక్కుంటే అక్క మాదిరి వెళ్తారు, అన్నలుంటే అన్న మాదిరి తమ్ముడు వెళ్తుంటాడు కదా, అవునా కదా? ఇందాక ఆయన ఒక క్వశ్చన్ అడిగాడు, ఎవరిది మన అనిల్ని, ఏ చెట్టు ఎక్కారనే కదా, ఎవరు జక్కయ్య ఏ చెట్టు ఎక్కారు అని అడిగా. అడితే పాపం ఆడు చాలా వరకు అంతా నత్తి కాదు, కొంతవరకే. సతీష్ ఎక్కువ ఇద్దరు కలిసి ఉంటుంటారు కదా, ఇద్దరు ఈయన చూసిపోయాడు అద్దరు పాపం. మొత్తానికి వీళ్ళిద్దరు బాగా మంచి ఫ్రెండ్స్, చాలా చక్కగా ఉంటారు. కానీ ఆడికి ఎంతసేపు చెప్పాడంటే మేరేడు చెట్టు అని అప్పుడుకో చెప్పుకొచ్చాడు అనమాట. అంటే ఎంతసేపు లాగాడో దాన్ని. మేమందరం లోపల ఉన్నాం కానీ నవ్వుతున్నమాట. అప్పుడు ఇది అంటారు, ఒరే నువ్వు యాక్షన్ చేస్తున్నావా, నిజం చెప్పరా, నువ్వు చెప్పాలని చెప్పావు, స్టైల్గా చెప్తున్నావా, యాక్షన్ చేస్తున్నావు, స్టైల్గా చెప్పవా, లేదా నిజం చెప్పు అన్నారా లేదా అని అక్కడ పెట్టినాను లోపల నుంచి కదా. ఆడ మాదిరి మాట, అదొక సరదా. కొంతమంది నత్తి మాట్లాడిన ఉంటే పక్కడు కూడా అదే నేర్చుకుంటాడు, అది సరదా మాట. అలా మాట్లాడితే ఎంత బాగుంటుందని కదా. ఒక్కొక్కళ్ళు చూడండి, ఇప్పుడు ఈస్ట్ వెస్ట్లో భాష మాట్లాడతారు. ఏంటి అడిగెళ్ళా ఎప్పుడుచా కదా, ఈ భాష ఆ యాసలో మాట్లాడండి. కొంతమందికి ఎంతో సరదా. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని, రాజమండ్రి వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వచ్చి ఉన్నారనుకోండి, మీన్ ఈస్ట్ వెస్ట్ వాళ్ళు ఇక్కడ ఉన్నారనుకోండి, వీళ్ళని ఎట్టగారిస్తుంటారు. వీళ్ళు ఎవరు? ఎక్కడున్న శ్రీకాకుళం జిల్లా వాళ్ళు కదా. ఇది ఎప్పుడొచ్చో ఇలాగే మాట్లాడుతుంటారు కదా. ఒకసారి నాకు కూడా ఇలా మాట్లాడుతుంటారు. చాలా వరకు మార్చేసాను యాక్చువల్గా, అయితే అదే మాట్లాడాల్సిందే కదా. ఇక్కడ ఇస్తారు లేదా కదా. ఇక్కడ ఉన్నారు, నర్సరీలో ఉన్నారు పాపం. ఆయన దగ్గరికి వెళ్ళి నేను నా బండి అక్కడ పెడితే, నా బండి ఆ రోజు పంచర్ అయిపోయి అక్కడ పెడితే, మా టీచర్స్ అందరూ నాతో పాటు వస్తున్నారు. వాళ్ళందరూ అంటారు, ఓహో మీరు రాజమండ్రిలో ఇక్కడ ఒక దగ్గర పెట్టారా అని అన్నారు. అంటే అట్టగారన్నమాట, అక్కడ తీసుకెళ్ళిన బండి అక్కడ పెట్టి. అంటే వాళ్ళు ఎలా ఉంటారంటే ఒకళ్ళ మాదిరి ఒకటి. అదే నా భాష వాళ్ళు కదా, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు నేను అలాగే మాట్లాడాలి కదా. కొంతమంది తెలంగాణ భాష మాట్లాడాలనుకుంటారు, ఆ మాదిరిగా ఉండాలనుకుంటారు కదా. అట్లా ఇట్లా అనుకొని మాట్లాడుతుంటారు. ఉర్కిరా ఇంకేమో అంటారు, శేషారా ఏదో అంటుంటారు అలా కదా. ఈ లాంగ్వేజ్ అంటే వాళ్ళ మాదిరి నిన్న మాట్లాడాలి అని కదా. సో అలాగా మాదిరిగా ఉండాలనుకుంటారు. కానీ దేవుని మాదిరిగా నేను ఉండాలి, లేదా అపోస్తలుడైన పౌలు గారు దేవుని మాదిరిగా నడిచాడు కదా, కనీసం నేను ఆయన మాదిరిగానే నేను నడవాలి అన్న ఆలోచన మాత్రం మనకు ఉండదు. కానీ ఊర్లో ఉన్న వాళ్ళందరి మాదిరి మాత్రం నడిచేస్తాం, అవునా?
ప్రతి దానిలో కూడా వాళ్ళని చూసి వాళ్ళు ఎలా ఉన్నాడో నేను అలా ఉండాలి, వాడు ఎలా కట్టుకున్నాడో నేను అలాగే కట్టాలి, వాడు ఎలాగే వేసుకున్నాడు నేను అలాగే వేసుకోవాలి, ఆ డ్రెస్ అప్ ఎలా ఉందా డ్రెస్ ఎలా వేసుకున్నాడో డ్రెస్సింగ్ నేను కూడా అదే డ్రెస్సింగ్లో ఉండాలి, ఆ గడ్డం ఎలా పెంచుకున్నాడో నేను అదే గడ్డం పెంచుకోవాలి. అది కాదు మాదిరి. అది శారీరకమైనటువంటి ఆలోచనలు మనలో నుంచి తీసివేయాలి. అందుకే నువ్వు నిద్రపోతున్నావు అనుకో, నిన్ను చూసి నీ మాదిరిగా పక్కోళ్ళు నేర్చుకుంటారన్నమాట. అది గొప్ప మాదిరిగా అలా మాదిరిగా ఉండకు, అది నీకు మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు. నిన్ను బట్టి పక్కడు పాడైపోతున్నాడు, అది గుర్తుపెట్టుకో. పాడైపోయినాడు ఏమంట దేవుడు, నిన్ను బట్టి పాడైపోయాడు. అది కూడా ఉంటుంది, అర్థమైందా? నాకేం సంబంధం లేదు, ఆడిపోతే పోనీ అనుకుంటున్నామేమో, నిన్ను బట్టి ఆడిపోడైపోతున్నాడు. నిన్ను చూసి నీ మాదిరి వల్ల ఆడపాడైపోతున్నాడు. నువ్వు ఇవ్వాల్సిందేమో, నిన్ను చూసి ఆడేవాడు. నువ్వు చేయాల్సింది చేయవు, నిన్ను చూసి ఆడు చేయడు. నువ్వు ఉండాల్సిన రీతిలో ఉండవు, నిన్ను చూసి వాడు ఉండలేడు. సో ఏదైనా మనల్ని చూసి వాడు పారిపోతుంటాడు, మారిపోతుంటాడు. సో నీ మాదిరిగా వాడు నడుస్తూ ఉంటాడు. అది జాగ్రత్త కలిగి ఉండాలి. నా మాదిరిగా మంచివాడిగా మారుతున్నాడా లేదా నా మాదిరిగా చెడ్డవాడిగా మారిపోతున్నాడో మనం ఏం చేసుకోవాలి? పరీక్షించుకుంటూ ఉండాలి. నేను ఎలా నడుస్తున్నాను? నన్ను చూసి వాడు మారుతుంటాడు. నువ్వు ఇవ్వడం మొదలు పెడితే వాడు ఇవ్వడం మొదలు పెడతాడు. నువ్వు చక్కగా కూటం పెట్టినప్పుడు మంచిగా నువ్వు కూటం పెట్టావు అనుకో, ఆ పక్కోడు కూడా ఏం చేస్తాడు? అదే రీతిగా నేను కూడా కూటం ఇలానే పెట్టాలి. ఈ యూనిటీ ఎవరిలో ఉందంటే ఇళ్లలోనే ఉంది. ఎవరిలో మన ఉన్నారు కదా ఈ కర్దారులు, ఈ సంద, ఇవన్నీ మొత్తం అన్నీ కూడా ఇందులోకి వస్తాయి. అంటే అందరూ ఒక్కళ్ళే కూటం ఎలా పెడితే అలాగనే అవతలోళ్ళు పెడతారు. ఒక్కళ్ళు బండి కొంటే అదే మాదిరి బండి అలాగొచ్చేస్తాయి ఏదైనా అనమాట. ఒక పౌలు అంటాడు, ఒక గొర్రె వెళ్ళింది అనుకో అన్ని గొర్రెలు అలాగే వచ్చేస్తాయి మా గొర్రెలు అంటాడు. కరెక్టే, మంచి గొర్రెలు. సో ఈ మాదిరి. కానీ నిన్ను చూసి మంచి నేర్చుకోవాలి, చెడు కాదు, మంచిదే. నిన్ను చూసి వాళ్ళు నిన్ను ఫాలో అవుతున్నారు, వెరీ గుడ్. కానీ నీలో మంచిని చూసి మంచిని తీసుకోవాలి. మంచి దానిలో వాళ్ళు వెళ్తే పోన్లే, తన్ను చూసన్న బుద్ధి తెచ్చుకున్నాడు, తన్ను చూసన్న జ్ఞానం తెచ్చుకున్నాడు, తన్ను చూసన్న మంచి స్థితిలోకి వచ్చాడు అనేటువంటి ఆలోచన రావాలి. అంతేగాని నువ్వు బిగిస్తే ఆ పక్కన కూడా ఏం చేస్తాడు? అలాగే బిగిస్తాడు. అప్పుడు దాన్ని బట్టి ఏమంటాడు? వాడేం పోడు, నిన్ను చూసి వాడు నేర్చుకున్నాడు. నువ్వు అనుకుంటావు నాకు తెలియదని, కానీ నిన్ను చూసేవాడు నేర్చుకుంటాడు. ఆ నేర్చుకున్నటువంటి వాడు ముందు ఫస్ట్ దెబ్బ ఎవరు తగులుతుందంటే నేర్పించినోడు ఉన్నాడు కదా, అంటే మాదిరి ఉన్నాడు కదా, మాదిరికరంగా ఉన్నాడు కదా, అని చూసి నేర్చుకుంటాడు కదా. సో ఇప్పుడు నేను చాలా మంది చూస్తాను, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చాలా చక్కగా దీని వాక్యం చెప్తుంటుంటే మీ వాళ్ళు అందరూ కూడా చాలా స్ట్రిక్ట్గా చాలా చక్కగా వాక్యాన్ని వింటూ ఉంటారు. ఎందరూ ఉన్నా సరే ఎలాంటి వాళ్ళని వింటూ ఉంటారు. అది ఎక్కడి నుంచి మీరు మాదిరి నేర్చుకున్నారు కదా, చెప్పండి. మొన్న వచ్చింది హన్నా వచ్చింది నా దగ్గరికి, హ్యాపీ మదర్స్ డే అమ్మా అని వచ్చి చెప్పింది నా దగ్గర, అమ్మ నేను ఏది నేర్చుకున్నా నేను మిమ్మల్ని చూస్తే నేను నేర్చుకుంటున్నానమ్మా అని చెప్పింది. చెప్పవా లేదా? మరి అది సాక్ష్యం ఏం చెప్పలేదు నువ్వు అన్నాను. టైం లేదు, నేను చెప్పలేకపోయాను కదా. అప్పుడు చెప్పలేరు, తర్వాత వచ్చి నాకు చెప్తారమ్మా నేను మిమ్మల్ని చూస్తే నేర్చుకున్నాను, ఎన్నే నేర్చుకున్నాను. సో ఈ మాదిరి అన్నది మంచి నేర్చుకోవాలి మన నుంచి. అర్థమైంది? ఏం నేర్చుకోవాలి? మంచిని నేర్చుకోగలగాలి. సో అది మాదిరి. కనుక ఇక్కడ అంతే మనం చూస్తున్నటువంటి మాట, నీ జీవితం ఎదుటివారికి మధురంగా ఉండాలి. అంతేకాదు వారి జీవితములు మారడానికి ఎలా ఉండాలి? ఒక ఔషధంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఒక మెడిసిన్. ఆ మెడిసిన్ ద్వారా వాడు మారాలి, ఆ మెడిసిన్ ద్వారా వాళ్ళలో మార్పు రావాలి. నిన్ను చూసి ఆ నొప్పి ఎక్కువైపోకూడదు, నిన్ను చూసి రోగం ఎక్కువైపోకూడదు. అంజూరపు పండు యొక్క ముద్ద తీసుకొచ్చి పెట్టిన వెంటనే అతను ఏమయ్యాడు? బాగుపడ్డాడు. ఆ అంజూరపు పండు ముద్ద పెట్టగానే బాగుపడ్డాడు. ఈ అంజూరపు ఈ చెట్టు ఏదైతే ఉన్నదో, ఈ క్రైస్తవ జీవితం అంటే ఈ చెట్టు, దీని ముద్ద కావచ్చు, దీని యొక్క మాట కావచ్చు, దీని ఏది కావచ్చు, అవతల వాడి యొక్క రోగం తగ్గుతుందా లేదా రోగం ఎక్కువైపోతుందా? గాయాన్ని రేపుతున్నావా, గాయాన్ని కడుతున్నావా? దేవుని యొక్క రక్తము గాయాన్ని కట్టింది. గుండె చెదరిన వారిని బాగు చేసేటువంటి వాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మనము ఎలాంటి వాళ్ళం? గాయాన్ని రేపేవారుగా ఉంటున్నామేమో. కనుక అంజూరపు చెట్టును చూసి రెండవ లక్షణం మనం నేర్చుకోవాలి. ఎలా ఉండాలన్నారు ఇక్కడ చూడండి, మందకు మాదిరులుగా ఉండండి. ఈ మందంతటికి కూడా ఎలా ఉండాలి? ఒక మాదిరిగా ఉండాలి. మీ మందకు నువ్వెలా ఉండాలి? మాదిరిగా ఉండాలి కదా. ఈ మందంతటికి లీడర్వా? ఆ మందంతటికి నువ్వు ఎలా ఉండాలి? మరి చెప్పు, ఎలా ఉండాలి? మాదిరిగా ఉండాలి.
ఓకే, మాదిరిగా ఉండాలి. ఆ మంద ఎవరైతే ఉన్నారో, నా కుటుంబం ఒక మంద, ఆ మందకు ఒక యజమానుడు మాదిరిగా ఉండాలి. లేదా నాకు సంఘం ఒక మంద, ఈ మందంతటికి కూడా కాపరి ఒక మాదిరిగా ఉండాలి. సో ఈ మాదిరికర జీవితము నీలో ఎప్పుడైతే ఉంటుందో, నీలో ఔషధ గుణాలు ఉన్నట్టే, అంజూరపు చెట్టులో ఉన్నటువంటి లక్షణాలు నీలో ఉన్నట్టే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మూడవది చూద్దాం ఒకసారి. మనము ఏం చూస్తామంటే, అంజూరపు చెట్టు నీడ, ఆ లక్షణం ఏంటి? కాలములు గుర్తించుటకు ఉపయోగపడును అన్నాను కదా, అన్నాను లేదా? మూడో లక్షణం ఏంటి? అంజూరపు చెట్టు నీడ కాలములను గుర్తిస్తుంది కదా, కాలను గుర్తించడానికి ఉపయోగపడుతుంది. ఈరోజు మనం చూద్దాం ఆ మాట ఎక్కడుందో. పేతురు, 2వ పేతురు 3వ అధ్యాయం 8 నుంచి 10 వచనాలు నేను చదువుతాను, చూడండి. 8 నుంచి 10 వచనాలు. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. ఎలా ఉన్నాయండి? 1000 సంవత్సరాలు ఒక దినం అంట. ప్రభు దృష్టిలో ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు. దినాలు కూడా కాదు, 1000 సంవత్సరాలు. 1000 సంవత్సరాలు ఒక దినము అంటే, ఇప్పుడు క్రీస్తు పుట్టి మనకి 2000 సంవత్సరాలు దాటుతుందంటే ఎన్ని రోజులైనట్టు? 2 దినాలు. ఇక 3వ దినం రావడానికి 1000 సంవత్సరాలు ఆగాల? పోతాం ఈ మధ్యలోనే కదా. ఇప్పటికే భయంకరంగా ఉంది. ఈ ఫ్యూయల్ లేదు, నో వెహికల్ డే అని చెప్పి ఒక రోజు అంటే బళ్ళన్నీ వదిలేసి నడుచుకొని వెళ్ళాలంట. తర్వాత గ్యాస్ రాదు, గుండె కొద్ది ఏమి కొనొద్దు, పెళ్లి చేసుకోవద్దు, అది చేయొద్దు, ఇది చేయొద్దు, అది చేయొద్దు అంటున్నారు. ఎన్నెన్నో జరుగుతుంది. బంగారం కొనొద్దు, అది కొనొద్దు, ఇది కొనొద్దు అంటున్నారు. ఇక పూర్తిగా కూడా ఏమవుతుంది, అన్నీ కూడా మా డాడీ అంటారు, వచ్చేస్తే మళ్ళీ పాత రోజులే, అప్పుడు ఎలా నడిచెళ్ళేవారో అదే నడక, ఇవేం ఉండవు ఇంకా. ఇవన్నీ ఎలా వస్తూ 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 వచ్చేస్తుంది. ఏంటి? రాకడా. వా, అందుకే అంటున్నారు ఇక్కడ మనం చూస్తున్నాము. ఇక్కడ ఎలా ఉండమంటున్నారు చూడండి ఒకసారి. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకూడదు, ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము ఎలా ఉందంట? Beloved, be not ignorant of this one thing, that one day is with the Lord as 1,000 years, and 1,000 years as one day. 1000 సంవత్సరాలు ఒక రోజా కదండి? అలాంటప్పుడు మనం 1000 సంవత్సరాలు, 1000 సంవత్సరాలు, 100 సంవత్సరాలు కనేసి 50, 60, 70 మహా అయితే చాలా కష్టం. 100 సంవత్సరాలకే 1000 సంవత్సరాలు అంటే ఎక్కడండి? కాలి ధూళి లాంటి వాళ్ళు, నీ కాళ్ళ, నీ పాత ధూళి లాంటి వాళ్ళు అంటే చూసారా, ఆ ధూళిగా ఉంటాం ఎక్కడో ఎక్కడో, తెలుసా? అలాంటిది ప్రభు దగ్గర మనం చూసినప్పుడు ఏంటంటే, మనము కాలములను గుర్తించేవారిగా, గుర్తు చేసేవారిగా ఉండాలి కదండి. 8-10 చూద్దాం ఒకసారి. ఓకే, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయవాడు కాడు గాని, ఎవడును నశింపవలనని ఇచ్చయింపక. ఎందుకు ఆలస్యం అవుతుంది అయితే? ఇన్ని సంవత్సరాలు అయిపోయింది కదా, ఆయనకి 2 దినాలుగానే ఉంది. కానీ చాలా మంది అనుకుంటారు ఇంకా ఉందలే, ఎప్పుడు వస్తుందిలే అనుకుంటాం. కానీ ఇక్కడ ఏమో రాస్తుంది తెలుసా? ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అంటే ఎవరు నశించిపోకూడదు, అందరూ రక్షింపబడాలి. ఎవరు నశించిపోవడం నాకు ఇష్టం లేదు అని ప్రభు ఆలస్యం చేస్తున్నాడు. అర్థమవుతుందా? రాకడ ఎందుకు రావడం లేదు? ఎవరు నశించిపోకూడదు. అనేక మంది మారుతూనే ఉన్నారు, మారాలి కదా. ఈ యొక్క మారుతూ ఏమంటున్నారు ఇక్కడ? ఎవరు నశించిపోవడం ఇచ్చయింపక, ఎవడును నశింపవలని ఇచ్చయింపక, అందరూ మారు మనసు పొందవలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. అందుకని ఇంకా శాంతము కలిగి ఇంకా ఉన్నాడు దేవుడు. ఇంకా ఆలస్యం చేస్తున్నాడు, అందుకే ఇంకా ఆయన ఓర్పుతో ఉన్నాడు. లేదు అంటే ఇలాంటి పనులు చేసి ఇంత చెత్త చేసిన వాళ్ళకి ఎప్పుడో దేవుని రాకడొచ్చి మాత్రం అందరూ ఒక 100లో 99% అంతా కూడా పోతారు. ఈ 1% చాలా జాగ్రత్తగా కష్టం మీద దేవుని రాజ్యానికి వెళ్ళే వాళ్ళు ఉంటారేమో కదా, తొందరగా వచ్చేస్తాయి. కనుక ఏం చేస్తున్నాడు ఆయన? దీన మనసు కలిగి ఆయన ఆలస్యం చేస్తూనే ఉన్నాడు. ఆయన ఇంకా పాపం జాలి కలిగి, దీర్ఘ శాంతము కలిగి. ద లార్డ్ ఈజ్ నాట్ స్లాక్ కన్సర్నింగ్ హిస్ ప్రామిస్ యాజ్ సమ్ మెన్ కౌంట్ స్లాక్నెస్, బట్ ఈజ్ లాంగ్ సఫరింగ్ టు అస్ వర్డ్, నాట్ విల్లింగ్ దట్ ఎనీ షుడ్ పెరిష్. నశించిపోవడం ఇష్టం లేదు ఆయనకి కనుక, బట్ దట్ ఆల్ షుడ్ కమ్ టు రిపెంటెన్స్, వాళ్ళందరూ కూడా ఏమాలి? పశ్చాత్తాపపడాలి అని ప్రభు ఆలస్యం చేస్తున్నాడు. కానీ 2000 సంవత్సరాలు అయిపోయిందంటే 2 దినాలు లెక్కే ఆయనకి. అర్థమవుతుందా?
కనుక ఇక్కడ చూద్దాం ఒకసారి. అందుకే అయితే ప్రభు దినం ఎలా వస్తుందంట? దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రములతో లయమైపోవును, భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోవును. ఆయన రావడం మొదలుపెట్టాడనుకో, ఆయన ఎలా వస్తాడు? దొంగలా వస్తాడు. వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే ఆకాశంలో మహాధ్వని, గడగడ ధ్వని వస్తుంది అన్నమాట. గతించిపోవును, మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములు ఏంటి? గాలి, నీరు, అగ్ని, నేల, ఆకాశం కదా, అదే భూమి ఆకాశం కదా, మొత్తం 5. ఇవన్నీ కూడా ఏమవుతాయంట? పంచభూతములన్నీ కూడా మిక్కటమైన వేండ్రమతో లయమైపోతాయి. ఇవన్నీ కూడా ఏమైపోతాయి? లయమైపోతాయి అన్నమాట. అసలు చూస్తే ఇక్కడ, అండ్ ద ఎలిమెంట్ షల్ మెల్ట్ విత్ ఫెర్వెంట్ హీట్. ఆ వేడితో మొత్తం అంతా కూడా ఏమైపోతుంది? శుభ్రంగా కాలిపోయి మసి అయిపోతుంది అన్నమాట. గుర్తుపెట్టుకోండి, ఎందుకు రావట్లేదు అనుకుంటాం, వస్తే ఎంత భయంకరంగా ఉంటుంది. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి కనుక ఆకాశములు రవులుకొని లయమైపోయినట్టు, పంచభూతములు మహావేండ్రముతో కరిగిపోయినట్టు మొత్తం మెల్ట్ అయిపోతాయి. దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు, దానిని ఆశతో అపేక్షించుచు, మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. దానికి స్తోత్రం కలుగును గాక. భయంకరంగా మొత్తం మసి అయిపోయి మెల్ట్ అయిపోతుంది, కరిగిపోతుంది. కనుక ఇక్కడ ఏమంటున్నాడంటే, మనం ఎలా ఉండమంటున్నాడు? నీ ప్రవర్తనలు ఎలా ఉండాలి? నీ ప్రవర్తన పరిశుద్ధమైన ప్రవర్తన, భక్తితో మనం ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. ఏ రోజు రాకడ వస్తుందో మనకు తెలియదు. టైం మాత్రం అయిపోతూ ఉన్నది. కానీ దేవుడు పరీక్షిస్తున్నాడు. దీర్ఘశాంతముతో, అంటే చాలా ఓర్పు కలిగి ఆయన ఉన్నాడు అన్నమాట. ఇంకా మారాలి, ఇంకా ఎవరు నశించిపోకూడదు, ఎవరు పెరిష్ అయిపోకూడదు, ఎవరు నశించిపోకూడదు, అందరూ దేవుని రాజ్యంలో ఉండాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. అందుకే మనము కాలములను గుర్తించే వారికి ఇప్పుడు ఏ కాలమో మనం గుర్తించాలి. అయ్యో భయంకరమైన ఎండవి భూకంపాలు వస్తున్నాయి, దేవుని రాకడ సమీపిస్తున్నది కదా. ఇంకా భయంకరమైనటువంటి ఈ వేడి చూడండి, వేడి ఎలా ఉన్నదంటే అలా ఉంటుంది. కాసేపు ఉండలేకపోతున్నాం, ఇలాంటి వేడిలో ఉంటున్నాం. ఈ కాలాలను కూడా నువ్వు గుర్తించగలగాలి. ఎలా? అంజూరపు చెట్టు నీడను బట్టి వాళ్ళు కాలమును ఎలానే గుర్తించారో, మనము కాలమును గుర్తించువారిగా, గుర్తు చేసేవారిగా ఉండాలి. అవతలకు మనం ఏం చెప్పాలి? ప్రభు రాకడ బహు సమీపంగా ఉన్నది కనుక నీ ప్రవర్తనలో నువ్వు ఎలా ఉండాలి? జాగ్రత్త కలిగి ఉండాలి. నీ పరిశుద్ధమైన ప్రవర్తనతో ఉండాలి, భక్తితో నువ్వు జీవించాలి అని నువ్వు కాలమును ఎవరికి గుర్తించాలి. అమ్మా నువ్వెంతో అనుకుంటున్నావేమో, 1000 సంవత్సరాలు అయిపోయింది అనుకుంటున్నావేమో, లేదా నాకు ఎన్ని సంవత్సరాలు అయిపోయింది అనుకున్నావు. 1000 సంవత్సరాలే ఆయనకు ఒక్క దినముగా ఉంటే, నీకు నాకు ఉన్నటువంటి ఒక 10 సంవత్సరాలు 20, 30, 40, 50, 60, 70, 80 లేదా 90, 100 ఈ సంవత్సరాలు దేవునికి ఏమైనా ఒక మూలకొస్తాయా? దేనికన్నా పనికొస్తామా మనము? ఎందుకు పనికిరాము. 1000 సంవత్సరాలే ఆయనకు ఒక దినంగా ఉంటే, ఇన్ని సంవత్సరాలు నాకున్నే 100 సంవత్సరాలు బ్రతికేశానని చెప్పేసి చాలా మంది ఏం చేస్తారు? గిన్నిస్ రికార్డు లెక్కిస్తారన్నమాట. 110 సంవత్సరాలు, 100 ఇన్ని సంవత్సరాలు ఏ లెక్క దేవునికి? నువ్వు నేను ఎంత అయినా కూడా మనలో ఉన్నటువంటి నాలిక ఉన్నదే, మనలో ఉన్నటువంటి అహం ఉన్నదే, మనలో ఉన్నటువంటి కుళ్ళు కుతంత్రాలు ఉన్నాయే, భయంకరమైనటువంటివి. ఈ 1000 సంవత్సరాలు కూడా పంచేవేమో అంత దారుణంగా దాటి వెళ్ళిపోతూ ఉంటాయి కదా. అందుకే అంటున్నాడు, అంజూరపు చెట్టు వంటి లక్షణము నేర్చుకో. అంజూరపు చెట్టు నీడ కాలములు గుర్తించడానికి ఎలా ఉపయోగపడిందో, ఈరోజు నీవు నేను కూడా ఎలా ఉండాలి? మనము కూడా కాలాన్ని ఏం చేయాలి? గుర్తించాలి. ఏ కాలం? రాబోతున్నట్టు కాలము, రాకడ బహు సమీపంగా ఉన్నది అని మనం గుర్తించి, మనం ఇతరులకు మనం ఏం చేయాలి? గుర్తు చేయాలి. ఏ రోజన్నా చెప్పవా? అమ్మా ఎందుకయ్యా ఇలా ఉంటున్నా, ప్రార్థన చేసుకోమ్మా, భక్తిగా ఉండమ్మా, ప్రభు రాకడ రాబోతున్నది, మళ్ళీ మనం నరకంలోకి వెళ్ళిపోతాం, ప్రభు రాజ్యానికి వెళ్ళాలని ఎవరికైనా ఎప్పుడైనా చెప్పావా? ఎప్పుడూ లేదు. గుర్తు చేయగలుగుతున్నావా? అంజూరపు చెట్టు లక్షణంలో ఆ చెట్టులో ఉన్నటువంటి లక్షణము మనలో లేదేమో, అది కాలాన్ని గుర్తించడానికి ఉపయోగపడింది ఆ చెట్టు. కానీ నీవు ఏ రోజైనా ఒక క్రైస్తవుడిగా జీవించావు. ఇంతమంది అపోస్తలుడు పౌలు గారు కావచ్చు, లేకపోతే ఇక్కడ పేతురు గారు కావచ్చు, అందరూ కూడా ప్రభు రాకడ బహు సమీపంగా ఉన్నది, ఆయన ఏ విధంగా అయితే జన్మించడం మన కొరకు, ఏ విధంగా మరణించి 3వ దినం లేచాడో, ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడో, తిరిగి మళ్ళీ రాబోతున్నాడు అని వీరు చెప్తున్నారు మొత్తం అందరూ కూడా, భక్తులందరూ. కానీ ఏ రోజైనా నీవు కానీ నేను కానీ ఎక్కడికైనా వెళ్ళి ఎప్పుడైనా చెప్పావా? ప్రభు ఎలా జన్మించాడో, మళ్ళీ తిరిగి ఎలాగైతే మరణించి ఆయన మళ్ళీ ఆరోహణమై తిరిగి లేచి ఆరోహణమైపోయి మళ్ళీ తిరిగి రాబోతున్నాడు అనేటువంటి గొప్ప సాక్ష్యం చెప్పే రీతిగా నువ్వు బ్రతకాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ లక్షణాలు, ఆ లక్షణాలు మనము జాగ్రత్తగా టాలీ చేసుకోవాలి. ఇప్పుడు చూద్దాం, అంజూరపు చెట్టు క్రైస్తవుడు ఫలించకపోతే ఏం జరుగుతుందో చూద్దాం. ఫలములు ఫలింపని అంజూరపు చెట్టుని దేవుడు ఏం చేశాడు? మార్కు సువార్త 11వ అధ్యాయము 12 నుంచి 14 వచ్చిన వరకు చూస్తే, ఆయన ఫలములు ఫలింపని అంజూరపు చెట్టుని ఏమన్నాడైనా? ఒకరోజు ఆయన వెళుతూ ఉంటాడు చాలా ఆకలితో. అక్కడికి అప్పుడు యెరూషలేం మందిరంలోనికి వెళ్ళి ఆ యొక్క పాయింట్స్ ఏమైనా ఫలించకపోతే, అంజూరపు చెట్టు క్రైస్తవుడు అంటే అంజూరపు చెట్టు లేదా క్రైస్తవుడు ఫలించకపోతే ఏమవుతుందో ఆ పాయింట్స్, కొన్ని విషయాలు మన మధ్యలో బాబు వచ్చి చెప్తారు. కనుక ఫలములు ఫలింపని అంజూరపు చెట్టు గతి ఏంటి? ఫలించే అంజూరపు చెట్టు దేవునికి ఇష్టమైన రీతిలో ఎలా ఉంటుంది కదా? ఆ చెట్టుని పోలిన క్రైస్తవుడు నీవైతే, ఆ చెట్టున పోలినటువంటి క్రైస్తవుడుగా నీవుంటే నువ్వెలా ఉండాలి? రాకడ బహు సమీపంగా ఉన్నది. ఏం లేదు, జస్ట్ కొన్ని పాయింట్స్ మాత్రమే మీకు బాబా అక్కడ చెప్తారు. కనుక అందరూ ఒకసారి ప్రార్థన పూర్వకంగా ఉందాం. ఫలములు ఫలించని చెట్లు పరిస్థితి యోచించిన ఈ సమయమందు క్రీస్తు కొరకు ఫలభరితమైన వారంగా ఉంటామా? ఫలసహితమైన వారమా? ఫలరహితమైన వారమా అన్న సందిగ్ధము తప్పక మనం యోచించాలి. కనుక అసలు ఫలించకపోతే, క్రైస్తవుడు ఫలించకపోతే ఆ పరిస్థితి ఎలా ఉంటుంది, ఆ స్థితి ఎలా ఉంటుందో చిన్న ప్రార్థనతో మళ్ళీ మనం కొన్ని మాటలు మనం విందాం. స్తోత్రం, పరిశుద్ధానికి స్తోత్రాలు ప్రభువా. నాయన, ఫలించకపోతే పరిస్థితి ఏంటో అంజూరపు చెట్ల నుండి లక్షణాలు మీరు మాకు తెలియపరిచారు, లక్షణాలు మాకు తెలియపరిచారు నాయనాది. ఆ చెట్టు ఒక వస్త్రముగా ఉపయోగపడింది. ఆ చెట్టు ప్రభువా ఒక ఔషధముగా, మధురముగా ఉపయోగపడింది ప్రభువా. నాయన, ఆ చెట్టు నీడనిచ్చేటువంటి, కాలాలను తెలిపేటువంటి చెట్టుగా ఉపయోగపడింది. కానీ ఈ చెట్టుగా ఉన్నటువంటి నేను, ఈ చెట్టుగా ఉన్నటువంటి మేము, ఈ చెట్టుగా ఉన్నటువంటి చెట్లుగా ఉన్నటువంటి మనము ఎలా ఉంటున్నామో, ఒకవేళ ఫలించకపోతే, ఫలిస్తే దానిలో ఉన్న లక్షణాల ప్రకారంగా మనం బ్రతికితే మన జీవితం బాగుంటుంది. దానిలోని లక్షణాల ప్రకారంగా మనం బ్రతకకపోతే మనం ఎలా ఉంటామో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి స్తోత్రం. ఈ సమయం దయచేసిన దేవునికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ సమయం దయచిన తల్లిదండ్రులు దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే కుడిచిన ప్రతి ఒక్కరు కూడా ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పటి వరకు విన్నాం కదా, దేని గురించి విన్నాం? అంజూరపు చెట్టు గురించి విన్నాం కదా. అంజూరపు చెట్టు, దాని యొక్క లక్షణాలు. అంజూరపు చెట్టు ఫలిస్తే దాని యొక్క తీపిదనము, దాని యొక్క మధురదనము, తర్వాత దానిలో ఉన్న హీలింగ్ ప్రాపర్టీస్, మనల్ని స్వస్థపరిచేవి. కానీ లేకపోతే అంజూరపు చెట్టు నుంచి మనము ఎన్ని విషయాలు నేర్చుకుంటున్నాము? ఇందాక చూసుకున్నాము 4 విషయాలు 5 విషయాలు చూసాం. కప్పుకోవడానికి, తర్వాతన వేసుకోవడానికి, తినడానికి, తర్వాతన స్వీట్నెస్, దాన్ని మనం మాదిరిగా ఉండాలి. తర్వాత మనము మన యొక్క జీవితంలోని టైం సెన్స్ ఉండాలి. అంటే రాకడని మనం ముందే ఏం చేయాలి? గమనించాలి, ముందునే తెలుసుకోగలగాలి. రాకడ సమీపమవుతుంది, రాకడ లేట్ అవుతుంది అని చెప్పి మనం ఏం చేస్తాము? ఒకవేళ డిలే చేసామనుకోండి, మనల్ని మనం డిలే చేసుకున్నాం అనుకో, ఏమవుతుంది అనేది మనము వరకు చూసాం కదా. ఒకవేళ డిలే అవుతే ఏమవుతుంది? ఆ రోజు యేసయ్య వెళ్తున్న టైంలోని ఏం చూశారు? ఒక అంజూరపు చెట్టు చూశారు. ఎక్కడికి వెళ్తున్నారు యేసయ్య ఆ టైంలో? బేత్నియా గ్రామాన్ని దాటుకుంటా వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్ళారు అప్పుడు? దేనికి, ఎటువైపు ప్రయాణం చేస్తున్నారు? యెరూషలేముకి ప్రయాణం చేస్తున్నారు అనమాట. అదే రూట్లోని ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేముకి వెళ్ళాలి. సో ఇదే యెరూషలేము రూట్ వెళ్తున్న టైంలోని యేసయ్యకి ఆకలేస్తున్న టైంలోని తన శిష్యులకు అడిగారు, ఏమైనా ఉన్నాయని అంటే వాళ్ళ దగ్గర ఏమీ లేవు అన్నారు. ఆకలేస్తున్న టైంలోనే ఆయనకి ఒక చెట్టు కనిపించింది. ఆ చెట్టు ఎలా ఉందంటే మంచిగా ఆకులతోని విత్ లీవ్స్ ఉన్నదన్నమాట. ఆకులతోని విత్ లీవ్స్ ఉంది. అక్కడ చూద్దాం, మార్కు సువార్త అక్కడ 11వ అధ్యాయము 12లోని వెళ్ళుచుండగా ఆయన ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరం నుంచి చూచి
దాని మీద ఏమైనను దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. చిన్న ప్రార్థన చేసుకుని స్తోత్రం ప్రభావ తగిలితే కృపగల దేవ సర్వశక్తిమంతుడైన మీ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. తండ్రి నీ యొక్క రాకడ గురించి తండ్రి నీ యొక్క కొన్ని విషయాలు తండ్రి మేము నేర్చుకుంటుండగా తండ్రి మేము ఫలించే చెట్టుగా ఉండడం కృపను దయచేయండి. ఈ వాక్యం తండ్రి మేము వినగలిగే చెవి, గ్రహించగల మనస్సు మాకు మీరు దయచేయండి ప్రభువా. వాక్యానుసారంగా నడుచుకుంటే కృపను దయచేయండి. వాక్యం తండ్రి మా హృదయంలో భద్రపరచుటకు తండ్రి మీ యొక్క జ్ఞానము తెలియదు దయచేయండి ప్రభువా. మేమైతే అలుపులము, అయోగ్యులం ప్రభు, ఎటువంటి యోగ్యత లేని వారం ప్రభువా. ఈ నోటిని తండ్రి మీ బోరగా వాడుకోండి. మాతో మీరు మాట్లాడండి. మాకు కావాల్సిన ఆత్మీయాన్ని దయచేయమని, మీరే తోడు నడిపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ ద్వారా నామమున నడివేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఆకులు గల ఒక అంజూరపు చెట్టు. ఈరోజు మనం కూడా ఆకులతో కూడిన అంజూరపు చెట్లే, అవునా? క్రైస్తవులు అనబడిన అంజూరపు చెట్లు మనం. చెప్పండి, మనం చెప్పుకోగలదు మనము, నేను ఆకులు కలిగిన ఒక క్రైస్తవుడు అనబడిన, క్రైస్తవురాలు అనబడిన ఒక అంజూరపు చెట్టును. అవునా? మనందరం కూడా ఒక అంజూరపు చెట్టు ఉన్నాం, అవునా? ఈరోజు ఇందాక వాక్యం కూడా విన్నాం కదా, ఏంటంటే అంజూరపు చెట్టులా ఉన్నాం. మనం ఏం చేయాలి? ఒకరికి ఉపయోగపడాలి, ఒకరికి మనం మాదిరిగా ఉండాలి, మన ప్రతి విషయంలో కూడా ఉపయోగపడేటట్టు దేవునికి ఇష్టంగా ఉండాలి. దేవుని దృష్టిలోని మనము ఎలా ఉండాలి? ఒక ఎసెన్షియల్ ఎలిమెంట్గా మనం ఉండాలి. ప్రతి దాన్ని కూడా మనము ఉపయోగపరిచేటట్టుగా ఉండాలి. సో ఈ అంజూరపు చెట్టులోని మనము కొంచెం అక్కడికి వెళ్ళే ముందు ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయి హీలింగ్లోని చూసుకొని వస్తే, అంజూరపు చెట్టులోనంట యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయంట. యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అంటే అది మనిషిలో ఏమైనా ఇప్పుడు వాచింది అనుకోండి, వాపు వచ్చింది, మనం ఇచ్చే టాబ్లెట్స్ ఏది ఉంటాయంటే డైక్లోఫెనాక్ కానీ ఏదో సోడియం మీద ఇస్తాం కదా, పారాసిటమాల్, జెరాడోల్, ఇవేమవుతాయి అంటే మన వాపును తగ్గిస్తాయి. ఈ అంజూరపు చెట్టులో కూడా ఉండేది ఈ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఉంటుంది. లోపల వాపులు ఏమైనా ఉంటాయి, ఆ వాపులు తగ్గిస్తుంది. ఇంకొకటి దానిలోనే యాంటీ డయాబెటిక్ ప్రాపర్టీ ఉంటుంది. అంటే మనలో ఉన్న ఏదైతే డయాబెటీస్ వస్తుందో ఆ డయాబెటీస్ తగ్గడానికి ఉపయోగపడుతుంది ఆ అంజూరపు పండు, ఆ షుగర్ని తగ్గిస్తుంది అనమాట. ఈ అంజూరపు పండ్లు ముద్ద ఏదైతే ఉందో దానిలోని యాంటీ బ్యాక్టీరియల్, తర్వాత ప్రతి దాంట్లో కూడా ఉపయోగపడడానికి కొన్ని ఉంటాయి అనమాట. అక్కడ ఫోటో చూస్తే మీకు కనిపిస్తుంది. అక్కడ ప్రతి దాంట్లో కూడా అంజూరపు పండ్లని ప్రతి విషయంలోని ఇప్పుడు డాక్టర్స్ కింద రీసెర్చ్ చేసి కనుక్కున్న దాంట్లోని ఏమేమి ఉంటున్నాయంటే ఫ్లావినాయిడ్స్ అని, తర్వాత పెప్టైడ్స్ అని, ఫినాలిక్స్ అని, ఇవన్నీ యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట. ఇంకొకటి దానికి హార్ట్ మీద కూడా హార్ట్ అటాక్ రాకుండా, మనకి కొలెస్ట్రాల్ అనేది పెరిగిపోకుండా, ఈ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి కానీ, ఈ కొలెస్ట్రాల్ని లోపల తగ్గించడానికి మనకి ఫైబర్స్ కానీ ఇవన్నీ ఉండాలి కదా, ఇవన్నీ కూడా దీనిలోని రిచ్గా ఉంటాయంట, దీనిలోని బాగా కలిగి ఉంటుంది. ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే కొంతమందికి నీరుడు బిల్ అంటారు కదా, లోపల మనకి కిడ్నీలో ప్రాబ్లం అయిపోతుంది. కిడ్నీలో నీరు బాగా పట్టేస్తుంటే మనకి టాబ్లెట్ వేసుకుంటే ఏమవుతుంది, నీరుని బయటికి పంపిస్తుంది. దీనిలోని యాంటీ డయూరిటిక్ ప్రాపర్టీ కూడా ఉంది. ఇది ఏం చేస్తుంది అంటే ప్రతి దాంట్లో నుంచి తీసేస్తుంది. సో అది ప్లస్ లివర్ను కూడా కాపాడుతుంది. ఈ ఫ్లావోనాయిడ్స్ ఏవైతే ఉన్నాయో లివర్ని కూడా మనకి ఏం చేస్తాయి, పాడైపోకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి అన్నమాట ఈ అంజూరపు పండ్లు. తర్వాత ఇంకోటి క్యాన్సర్ కూడా రాకుండా కూడా ఇది ఏం చేస్తుంటుంది, కాపాడుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే దానిలోనే పెగిటిన్ అనే ఒక ఎలిమెంట్ ఉంటుందంట. దానివల్ల ఏమవుతుందంటే మనకి క్యాన్సర్ కూడా రాకుండా కాపాడుతుంది. ఇక్కడ ఎన్ని కనబడుతున్నాయి, ఒకటి బీపీని కంట్రోల్ చేస్తుంది, క్యాన్సర్ రాకుండా చూసుకుంటుంది, వాపులు తర్వాత ఏవైనా కురుపులు ఉంటే దాన్ని తగ్గిస్తుంది, తర్వాత మనకి కొలెస్ట్రాల్ షుగర్ని తగ్గిస్తుంది, తర్వాత కిడ్నీ అది లివర్ ప్రొటెక్టివ్గా ఉంటుంది, తర్వాత మైక్రోబియల్ అంటే ఏదైనా మనకి బ్యాక్టీరియాతో ఏదైనా వచ్చిందనుకో దానికి కూడా పనిచేస్తుంది, తర్వాత మనకి నీరుడు బిళ్ళగా పనిచేస్తుంది, తర్వాత మనకి తొందరగా చనిపోకుండా లేకపోతే మనకి యాంటీ ఆక్సిడెంట్స్ని లోపల పంచితే పెడుతుంది, తర్వాత హృదయం మీద గుండె మీద ప్రొటెక్షన్గా ఉంటుందన్నమాట, మనకి కొలెస్ట్రాల్ ఇవన్నీ పెరిగిపోకుండా. తర్వాత మనకి బ్రెయిన్లోని డీజనరేటివ్ అంటే బ్రెయిన్లోని కొన్ని జబ్బులు వస్తుంటాయి కదా, నరాల బలహీనతలు కానీ ఇలాంటివి మనం వచ్చినా కూడా ఇది బాగా పనిచేస్తుంది. ఓకేనా? సో ఇలాగ ఏం చేస్తుందంటే ఇది ఫలిస్తుంది. ఏమవుతుంది, ఫలిస్తుంది. అంటే పండు ఉంటే ఫలితాలు మనకి కనబడతాయి, పండు ఉంటే దాని యొక్క ఫలితాలు కనబడతాయి. ఈరోజు ఆ యొక్క పండుగలో ఉన్న లాభాలు మనకు కనిపిస్తున్నాయి, అవునా? ఈ పండులో ఉన్న లక్షణాలు కనిపిస్తున్నాయి. అంటే అది మన యొక్క శరీరంలోని ప్రతి ఒక్క అవయవం మీద ఏమవుతుంది, పని చేస్తుంది, అవునా? దానిలో ఉన్న ఎన్ని తలాంతులు ఉండుండొచ్చు, ఒక 10-20 తలాంతులు దానిలోని ఉండుండొచ్చు. ఔషధ గుణాలు దానిలోని ఉండుండొచ్చు. సో అన్ని ఔషధ గుణాలు దానిలోని గుణాలు బయటపడినాయి, అవునా?
ప్రతి ఒక్క చెట్టు యొక్క ఫలం బట్టే ఆ చెట్టు మంచిదా లేదా ఆ చెట్టు చెడ్డదా అని మనకి తెలుస్తుంది. వాక్యం చదివాం కదా మనము. ప్రతి చెట్టు కూడా దాని యొక్క ఫలాన్ని బట్టి అది మంచిదా అది చెడ్డదా, ఇది మనకి ఉపయోగపడుతుందా ఇది ఉపయోగపడదా, మన యొక్క ఫలాలు ఫలిస్తున్నామా మనము ఫలించలేట్లేదా. ఒకవేళ మనలో ఫలం వచ్చిందనుకో మనము ఏమవుతాం ఫలాలు వచ్చినానికి ఏమవుతాం. ఇప్పుడు అంజూరు చెట్టు ఉంది, ఈ అంజూరు చెట్టులోని మనకు ఫలం కనిపించింది, ఈ ఫలం ఏమవుతుంది ఉపయోగపడుతుంది, అవునా. ఈ ఫలం వచ్చింది, ఆ ఫలం యొక్క గుణగణాలు మనకి కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఫలం నేను అవన్నీ ఎందుకు చూపించానంటే ఆ ఫలం వచ్చిన తర్వాత ఆ ఫలం యొక్క గుణాలు ఏంటి అనేది మనం చూస్తున్నాం. ఔషధ గుణాలు, ఈ ఫలం యొక్క ఔషధ గుణాలు. ఈరోజు మన యొక్క గుణాలు ఏంటి, మన యొక్క ఔషధ గుణాలు అవ్వచ్చు, మనలో ఉన్న ప్రాపర్టీస్ ఏంటి, మనలో ఉన్న ప్రాపర్టీస్ ఏంటి. క్రైస్తవుడిగా నేను ఏపుగా పెరుగుతున్నప్పుడు నాలో ఫలాలు వస్తున్నప్పుడు ఈ ఫలాలు రుచి చూస్తారు. ఎవరు? ఏసై రుచి చూడవచ్చు, మన యొక్క ప్రజలు రుచి చూడవచ్చు, ఢిల్లీలో వస్తున్న దారి పొరుగున ప్రతి ఒక్కరు రుచి చూస్తారు. ఇది మన యొక్క ఫలాల్ని, మన యొక్క గుణాలని వాళ్ళు ఎదుటివారు తింటున్నప్పుడు, అలా మన గుణాలని ఎదుటివారు చూస్తున్నప్పుడు, రుచి చూస్తున్నప్పుడు మనం ఎలాంటి ఫ్లేవర్ని బయటికి ఇస్తున్నాం, మనము ఎలాంటి ఫ్లేవర్ని బయటికి ఇస్తున్నాం. ఒకవేళ మనము చెడు ఫ్లేవర్ని బయటికి ఇస్తాం అనుకో, మన చెడుతనాన్ని మనము ఆ ఫలాల్లోని చెడుతనం నిండిపోయి ఉందనుకోండి, కుళ్ళు, కపటము, అసూయ, జెలసీ, మనకి పక్కన వాళ్ళు చూసి ఓర్చుకోలేకపోయిన జెలసీ, పక్కన వారు ఎదుగుతుంటే తట్టుకోలేకపోయిన జెలసీ మనలోని ఫలిస్తుంది అనుకో, అదే తింటున్నప్పుడు ఏం తెలుస్తుంది, దాన్నే మనం బయటికి ఫలం రూపంలోని వస్తుంది. ఇప్పుడు మనం ఫలిస్తున్న ప్రతి చెట్టు కూడా ఏమవుతుందంటే దేవుడు ఇంకా 30దంతలుగా 60దంతలుగా 100దంతలుగా ఫలిస్తున్న మనము ఉంటాం. ఒకవేళ ఫలించట్లేదు అనుకుంటే, ఫలించట్లేదంటే ఏం జరుగుతుంది, ఫలించకపోతే ఏం జరుగుతుంది మన లైఫ్లో, ఏం జరుగుతుంది ఒకసారి చూస్తే లూకా సువార్త ఇందాక చదువుకున్న మాటలు ఒకసారి మళ్ళీ చూద్దాం ఫాస్ట్గా. ఇందాక చూసుకున్న మాటలు, ఆకులు గల ఒక అంజూరపు చెట్టు, మనమందరం కూడా ఆకులతో నిండిన ఒక అంజూరపు చెట్టు. ఆకులు అన్ని దేనికి సాదృశ్యంగా ఉందంటే, క్రైస్తవుడిగా ప్రతిరోజు నేను చర్చకు వస్తున్నాను, ప్రతిరోజు నేను వాక్యాలు వింటున్నాను, ప్రతిరోజు నాకేమొస్తుంది, దేవుడు నీరు పోస్తున్నారంటే మనకి న్యూట్రియంట్స్ అన్ని దేవుడు ప్రతికి ఇస్తున్నాడు కనుక మనం ఏమవుతున్నాము, ఎదుగుతున్నాం. ఆకులు కలిగిందంటే ఎదుగుతున్నాము అని అర్థం. మనం ఇప్పుడే బాప్తిసం తీసుకొని ఇప్పుడే కూర్చోలేదు కదా, మనం ఎప్పటి నుంచి కూర్చున్నామండి ఇక్కడ, ఎన్ని సంవత్సరాల నుంచి కూర్చుంటున్నాం చెప్పండి. ఒక 16 సంవత్సరాల నుంచి కొంతమంది, కొంతమంది 20 సంవత్సరాల నుంచి, ఇంకొంతమంది 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాల వరకు కూర్చున్న వారు చాలామంది ఉన్నారు కదా. సో దేవుణ్ణి ఎదుగుతున్నాం కదా. ఒక సంవత్సరానికి ఇంత ఏపు వస్తుంది, దాని సంవత్సరానికి మనకేం వస్తుంది, లీవ్స్ అనేవి వస్తాయి. ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు ఆకులతో కూడిన ఒక అంజూరపు చెట్టే, గుర్తుపెట్టుకోండి. మనమందరం కూడా ఆకులతో కూడిన ఒక అంజూరపు చెట్టు. దీన్ని దూరం నుంచి ఎవరు చూస్తున్నారంటే ఏసై చూస్తున్నారు. దీన్ని దూరం నుంచి ఏసై చూశారు, దగ్గరికి వచ్చి చూశారు. దూరం నుంచి చూసినప్పుడు చెట్టు ఎలా కనిపించింది అంటే ఏపుగా కనిపించింది. అంటే దాని అర్థం ఏంటంటే, దూరం నుంచి దేవుడు మనల్ని చూసినప్పుడు, అబ్బా నా యొక్క స్త్రీ కానీ లేకపోతే నా యొక్క కుమారులు, నా యొక్క పిల్లలు చర్చిలోకి రోజు వెళ్తున్నారు, ప్రతిరోజు చర్చికి 9 గంటలు అంటే 9:30కి చర్చిలో ఉంటున్నారు, ఇన్ని గంటలు చర్చిలో బాగా గడుపుతున్నారు, చర్చిలోనేమో బాగా ఆరాధన చేస్తున్నారు, ఆత్మతో నింపుకుంటున్నారు, తర్వాత ప్రతిరోజు కూడా చర్చిలో ప్రార్థన చేస్తున్నారు, ప్రతిరోజు కూడా దేవుని బైబిల్ వాక్యం చదువుతున్నారు. ఓకే, వీళ్ళు బాగుంది అని చెప్పి చూస్తున్నారు కదా. ఇప్పుడు మనల్ని దూరం నుంచి చూసినప్పుడు మనం ఎలా కనబడుతున్నాం, క్రైస్తవుడు, ఈయన నా బిడ్డ అన్నట్టు మనం కనబడుతున్నాం. తర్వాత దూరం చూసిన తర్వాత దాని మీద ఏమైనా దొరుకునేమో అని వచ్చాను. ఇప్పుడు మనల్ని చూశారు దూరం నుంచి, ఇప్పుడు మన దగ్గర ఏమైనా ఫలాలు ఉంటాయేమో అని చెప్పి దగ్గరికి వచ్చారు. దూరం నుంచి చూశారు, దూరం నుంచి మనం ఎలా కనబడుతున్నాం, ఏపుగా, పచ్చగా, మంచిగా నిగనిగలాడుతూ, ఖచ్చితంగా దీని దగ్గరికి వెళ్తే ఏముంటాయి, ఫలాలు ఉంటాయి అన్న నమ్మకం మీద మనం ఎదుగుతున్నాం. అవునా? ఈయన దగ్గర ఇన్ని రోజులు దేవుని సన్నిధికి వస్తున్నారు, ఇన్ని రోజులు వాక్యం ఏంటంటే ఖచ్చితంగా ఈయనకి ఏం తెలిసి ఉంటుంది, వాక్యము తెలిసే ఉంటుంది. ఇప్పుడు 2 పిల్లల్ని ఇక్కడ నుంచో పెడతాను, నువ్వు నుంచోకు మరి. తర్వాత ఎవరున్నారు కొంచెం పెద్దోళ్ళు, ఇక్కడ చూడండి, ఇక్కడ బియోలా లేక. ఓకే, ఒకసారి చూద్దాం. ఇప్పుడు నేను ఇద్దరికి ఒక క్వశ్చన్ అడుగుతాను.
ఇద్దరికి ఒక క్వశ్చన్ అడుగుతాను, దానికి మీ యొక్క ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఎక్కడ రండి ఇద్దరు, ఇక్కడ తిరగండి. ఇప్పుడు నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, ఈ ప్రశ్న మీకు కూడా జవాబు తెలిసే ఉంటుంది. దీనికి జవాబు మీరు ఎవరి దగ్గర నుంచి జవాబు వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తుంటారు? చెప్పండి. మీరు ఎవరి దగ్గర నుంచి జవాబు ఖచ్చితంగా వస్తుంది, ఈమె ఖచ్చితంగా చెప్పగలుగుతుంది అని మీరు ఎవరి దగ్గర నుంచి అనుకుంటున్నారు? ఎందుకు బ్యూలా అని అనుకుంటున్నారు? పెద్దదే కదా. ఎందుకు? నేను ఒకవేళ క్వశ్చన్ అడిగాను అనుకో, ఈమె ఖచ్చితంగా నా దగ్గర క్లాసులు వినుంటుంది కదా, ఈమె ఖచ్చితంగా ఏం చేస్తుంది, చెప్తుంది అనేసి అనుకుంటాం. ఇప్పుడు తను చెప్పలేకపోయింది అనుకో, మనందరం ఏమవుతాం, ఏమంటాం? ఇంత పెద్ద అయింది, ఇంత 10th క్లాస్ పాస్ అయిపోయింది, ఇప్పుడు ఆన్సర్ చెప్పలేకపోతుందా అని అంటామా? ఇప్పుడు చిన్నపిల్లలు అంటారా? చెప్పండి. ఇప్పుడు క్వశ్చన్ అడుగుతాను, తబిత ఎవరు? చెప్పండి, ఇద్దరు ఎవరు ఆన్సర్ చెప్తారు? తబిత ఎవరు? తబిత ఎవరు? దోర్కా. ఓకే, చెప్పట్లు కొట్టండి. అటు చూసి తబిత ఎవరు? దోర్కా. కూర్చోండి ఇద్దరు. కుమారి ఉండు. తబితకి ఇంకో పేరేంటి? దోర్కాకి ఇంకో పేరేంటి? దోర్కా అని పేరుకి అర్థం ఏంటి? లేడీ. ఓకే, కూర్చో. చెప్పట్లు కొట్టాను గడిగా. ఇద్దరు పార్టిసిపేట్ చేసినందుకు. ఓకే, తను చెప్పలేకపోయింది ఎందుకు అంటే తనకి మైండ్ మెచ్యూరిటీ అంటే తను అంత ఎదగలేదు, తనకి అంత మెచ్యూరిటీ లేదేమో, అంత ఆలోచించి దానికి అంటే నేను అడిగిన క్వశ్చన్ని ఒక ఇలా చెప్పాలా లేదా అలా చెప్పాలా లేకపోతే ఇలా చెప్తే అది ఒక మెచ్యూరిటీ వచ్చిన తర్వాత కొంచెం ఎదుగుతున్నప్పటికీ వారికి వస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇప్పుడు నించోబెట్టి అడిగితే మనలో వచ్చిన ఫలాలు ఏంటి అనేది క్లియర్ కనిపిస్తుంది అనమాట. దేవుడు ఒకవేళ కూర్చొని దగ్గరికి వచ్చి, అమ్మా నువ్వు ఈరోజు నుంచి వాక్యం వింటున్నావు కదా, ఈ వాక్యం నువ్వు చెప్పమ్మా అని అంటే అది 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 అన్నామనుకో, మనం ఎలా ఉంటున్నట్టు? ఫలిస్తున్నట్ట కాదు. మనకి ఏపుగా కనబడుతున్నాం. ఎలాగా? మంచిగా దట్టంగా పొడుగ్గా, తర్వాత నీట్గా రోజు బైబిల్ పట్టుకొని, అసలు బైబిల్ పట్టుకుంటే ఈయన మంచి బాగా చదివిన వ్యక్తి ఏమో బైబిల్ బాగా చిదిపేసినట్టు ఆ పేపర్లు మొత్తం చిరిగిపోయి ఉంటాయి బైబిల్ మొత్తం. కానీ ఒక్క ముక్క అడిగితే ఏ ఒకటి మన హృదయంలోని ఉండదేమో. ఒకవేళ అలా ఉంటున్నట్లయితే మనం ఎక్స్పెక్టేషన్, దేవుని దగ్గర నుంచి వచ్చే ఎక్స్పెక్టేషన్ ఎలా అంటే ఖచ్చితంగా దేవుడు అనుకుంటాడు, ఈయన బాగా ఎదుగుతుంది కదా, పాప కొంచెం పెద్దది కదా, ఈమె ఖచ్చితంగా ఏం చేస్తుంది, జవాబు చెప్తుంది. ఈయన బాగా ఎదిగినాడు కదా, దేవుని వాక్యం రోజు వింటున్నాడు కదా, ఈయన ఖచ్చితంగా ఏముంటుంది, ఫలాలు ఈయనలో ఉంటాయి. ఏం ఫలాలు ఉండాలి? ఆత్మీయ ఫలాలు ఉండొచ్చు, తర్వాత దేవుని ఇచ్చిన గిఫ్ట్స్ అయి ఉండొచ్చు, మనకిచ్చిన తలాంతలు అవ్వచ్చు. ప్రతి ఒక్కటి కూడా మనం ఏం చేయాలి, చూపించగలగాలి. ఏం చేయాలండి? నాకు ఇచ్చిన తలాంతిని నేనేం చేయగలాలి, చూపించాలి. దాన్ని డబుల్ చేయాలి, దాన్ని ట్రిపుల్ చేయాలి. మనం పెద్దగా దాన్ని ఏం చేయాలి, రెట్టింపు చేసుకోవాలి. మనకిచ్చిన జ్ఞానాన్ని ఏం చేసుకోవాలి, రెట్టింపు చేసుకోవాలి. ఒకవేళ ఎదుగుతున్న కొద్దీ జ్ఞానం ఎదగట్లేదు అనుకో, మెంటల్లీ రిటార్టెడ్ అనేసారు అనుకో, అంటే ఎదుగుతున్న కొద్దీ ఎదుగుతున్నాము కానీ బుర్ర పెరగట్లేదు అనుకో, ఏమంటారు, మానసిక వ్యాధో లేకపోతే ఇంకా దీనికి ఫలించవు, ఇంక ఫలాలు రావు, ఇంక చదవలేదు, ఏం మొద్దు అని చెప్పి ఏం చేస్తారు, పక్కకి పడిస్తే. ఎవరైనా పట్టించుకుంటారా? ఎవరైనా పట్టించుకుంటారా? చెప్పండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైనా పట్టించుకుంటారా? మరి దేవుడు ఎలా పట్టించుకుంటారు చెప్పండి. అంటే ఇన్ని రోజులు మనము దేవుడు ఏమి మనల్ని క్వశ్చన్లు అడిగేసి మనల్ని వాక్యం చెప్పేసేయండి, లేకపోతే వాక్యాన్ని మీరు ఎలా ఉంది, వాక్యం ఎలా ఉంది యాజిటీగా చెప్పేయండి అనేమి దేవుడు మనల్ని ప్రశ్నలు, మనం చదువుకున్న వారు చదువుకోలేను దేవుడికి తెలుసు కదా. కానీ చదువుకోలేకపోయిన వారు కూడా దేవుని సేవలోని, దేవుని సంఘములోని, దేవుని పరిచర్యలోని వాడబడగలగాలి. దేవుని సేవలోని, దేవుని సంఘంలోని, దేవుని పరిచర్యలోని మనం ఏమవ్వాలి, వాడబడగలగాలి. అంటే మనం ఫలించగలగాలి, మనం చెప్పగలగాలి నలుగురికి. మనము అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఎవరికి చిన్నపిల్లలకి ఎవరు అడగరు, కానీ 40 సంవత్సరాలు, 15 సంవత్సరాల నుంచి, 20 సంవత్సరాల నుంచి మనం దేవుని వాక్యాన్ని వింటున్నాం. మనము ఒకరోజు మైక్ ఇచ్చి అమ్మ నువ్వు వాక్యం చెప్పు అని చెప్పిన వెంటనే అది మాకు చెప్పారు ఇది అది అని చెప్పి మైక్ ఇలా అనేసి పాడేసాం అనుకో, ఏమవుతుంది, మనం ఏం నేర్చుకుంటున్నాం అంటారు. అవునా?
ఈరోజు మనం ఫలించట్లేదు అంటే ఏమి నేర్చుకోవట్లేదు అని అర్థం. మనం ఫలించట్లేదు అంటే ఏదో మనము వాక్యాన్ని అక్కడ స్టేజ్ మీద నుంచి అని వాక్యాలు చెప్పేయాలని కాదండి. అంటే మనం తెలుసుకున్న 2 ముక్కలైనా ఇంట్లో చెప్తున్నామా? మనం తెలుసుకున్న 2 ముక్కలైనా నలుగురికి చెప్పగలుగుతున్నామా? మనం తెలుసుకున్న 4 ముక్కలైనా మనము నలుగురికి వివరించగలుగుతున్నామా? అంటే దేవుడు ఈరోజు ఈ వాక్యం నాతో మాట్లాడాడు అని చెప్పి మనం నలుగురికి చెప్పగలుగుతున్నామా? చెప్పట్లేదంటే మనం ఏం చేయట్లేదు. ఏపుగా కనబడతాం, 9:30 కనబడతాం, తర్వాత కరెక్ట్గా వాక్యం టైం వరకు ఉంటాం, తర్వాత వెళ్తాం వస్తాం, అంతా బాగానే చేస్తున్నాం. కానీ ఎదుగుతున్నాం, కానీ ఫలిస్తున్నామా? ఎదుగుతున్నాం కానీ మనము మన గుణాలని కనపరుస్తున్నామా అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అని దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. దేవుని ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఇన్ని ఆకులు ఉన్నాయి కదా, ఏమవుతాయి? ఖచ్చితంగా ఫలం ఉంటుందేమో. అది అంజూరు పండ్ల కాలం కాదు అని ఉంది. అంజూరు పండ్ల కాలం కాదంటే అది టైం కాదు అని అంటున్నారంటే ఇది ఎర్లీ బ్లోసమ్. అంటే ఇప్పుడు ఏదైనా చెట్టు ఉందనుకోండి, మంచిగా చెట్టుకి ఆకులు వచ్చినాయి అనుకో, మనం ఏమనుకుంటాం? ఇది ఖచ్చితంంగా ఫలాల్ని ఇస్తుంది. అంటే మనకి నమ్మకం వస్తుంది, ఎందుకంటే ఎదిగింది కదా, ఆమె ఆన్సర్ని చెప్తుంది. ఫలాలు అంటే ఆమె చెప్పగలదు చెప్పలేదు, ఇది కరెక్ట్గా నేను ఇప్పుడు అడుగుతానని వారికి తెలుసా? వారికి తెలుసండి? వాళ్ళిద్దరికి ఏం తెలుసా? నేను ఇద్దరు నించోబెడతాను, క్వశ్చన్ అడుగుతానని తెలీదు. దేవుడు దొంగ వల్లే వస్తాడు అంటే తెలియని టైంలోని మన దొంగ ఎవరైనా చెప్పొస్తారా? అయ్యా నేను రాత్రి 9:30కి మీ ఇంటికి వస్తాను, తలుపులు తెరిచిపెట్టు, నీ దగ్గర ఉన్న డబ్బులు తీసుకెళ్ళిపోతాను, తాళమైన బయట పెట్టు, లేకపోతే దీనికి కిందన పెట్టు, నేను ఈ టైంకి వచ్చి తీసుకెళ్ళిపోతాను నేను ఎవరైనా అంటే దొంగ వల్ల వస్తాడంటే దేవుడు దొంగలాగా వస్తాడంటే మనకి చెప్పి రాడనమాట. చెప్పకుండా సడన్గా నుంచోబెడతారు. సడన్గా నుంచోబెట్టి ఇప్పుడు చెప్పు, ఈరోజు నీ తీర్పు ఉంది, నువ్వు ఈ ఆన్సర్ చెప్పు, నువ్వు నా గురించి ఏం చేసావు, నువ్వు నాలో నువ్వు ఎంత ఫలించావని ఈరోజే నించోబెట్టేశారు అనుకో. ఈరోజు మనల్ని లేపి క్వశ్చన్ అడిగితే మన జవాబు ఏంటి? మన యొక్క జవాబు ఏమేంటి? దాని తర్వాత ఏమైంది? అంజూరు పండ్ల కాలం కాదు. దాని తర్వాత యేసయ్య ఏం చేశారు? పండ్ల కాలం కానప్పటికీ ఆయన చెప్పి రాలేదు, ఆయన టైం ఇచ్చారు. ఏ టైము? ఎదగడానికి టైం ఇచ్చారు. మనందరికీ ఆకులు రావడానికి, ఎదగడానికి టైం ఇచ్చారు. ఈ టైంను కానీ మనం ఉపయోగించుకోవట్లేదు అనుకో. 5 కన్యకులు ఉపయోగించుకొని ఏం చేశారు? దివిటిల్లోని నూనె నింపుకొని వాళ్ళు ఏం చేశారు? వేచి చూస్తున్నారు, పెండ్లి కుమారుడు ఎప్పుడు వస్తాడా అని ఎల్లరట్టుగా ఉన్నారు. మనం ఏం చేస్తున్నాము? దేవుడు లేట్ చేస్తున్నాడు కదా, దేవుని దృష్టిలోని ఒకరోజు 1000 సంవత్సరాలు కదా, ఈ 1000 సంవత్సరాలు నేను ఎప్పుడో పోతాను కదా, నేను ఈ మధ్యలోనే పోతాను కదా, నేను ఇవన్నీ చెయ్యాలా, నేను పాటించాలా, దేవుని వాక్యం వినాలా, పరిశుద్ధంగా జీవించాలా, లేకపోతే దేవునిలోని బ్రతకాలా అని ఆలోచించకుండా ఏం చేస్తామంటే నెగ్లెక్ట్ చేస్తాం. ఏం చేస్తాం? నిర్లక్ష్యం చేస్తాం. ఏం చేస్తాం? నిర్లక్ష్యం చేస్తాం. ఇదే టైంలో దేవుడు చెప్పకుండా, అంటే మనకి 9 గంటలకు వస్తానని చెప్పిన దేవుడు 9 గంటలు రాకుండా 9:30కి లేదా 9:30 టైం అయిపోయింది, 10 అవుతుంది, ఇంకా రావట్లేదు, 10:30 అయింది, ఈ టైంలో అంటే రాత్రి 10:30 అవుతుంది, మనకేమవుతాయి? నిద్ర వస్తుంది, కునుకు పట్టు వస్తుంది. అయినప్పటికీ మనం ఏం చేస్తాం? దేవుడు వచ్చేస్తాడని చెప్పి అప్పటికీ ఆపుకుంటాం నిద్రని. 10:30 దాటింది, 11 అవుతుంది, 11 కాస్త 12 అయింది. 12 కల్లా ఏమవుతుంది? మనము ఇంక రాళ్లే, దేవుడు లేట్ చేస్తాడులే అని చెప్పి 5 కన్యకలు పడుకున్నట్టు పడుకొని మనం ఇంక దివిటీల్లో నూనె నింపుకోవడం అంటే పరిశుద్ధాత్మ చేత నింపబడకుండా పరిశుద్ధాత్మను ఆర్పేసామనుకో, దివిటీలను ఆర్పేసామనుకో, ఏమవుతుంది? కరెక్ట్గా 1 గంట ఆ టైంకి వాళ్ళు మంచిగా మత్తు నిద్రలో ఉన్నప్పుడు దొంగ వల్లే దేవుడు వస్తాడంటే ఎవరికి చెప్పకుండా సైలెంట్గా దేవుడు వచ్చేసాడు అనుకో. దేవుడు ఎవరికి చెప్పకుండా వచ్చాడు. వచ్చినప్పుడు సౌండ్ వచ్చినాయి, బాగా గీ 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 కానీ సౌండ్, మొత్తం అన్నీ అరుపులు మెరుపులు అన్నీ వచ్చినాయి. కానీ వీళ్ళకి ఏమీ లేదు, కేవ్ లేదు, ఏం లేదు, కేవ్ లేదు, మంచిగా నిద్రపోతున్నారు. మనం కూడా ఏం చేస్తున్నాం? బాగా ఎదుగుతాం, వెయిట్ చేస్తాం. కానీ దేవుడు వస్తాడు, రాకడ లేట్ అవుతుందని తెలిసినప్పుడు మనం ఏం చేస్తాం? కేవ్ వదిలేస్తాం, పరిశుద్ధాత్మను పట్టించుకోం, పరిశుద్ధాత్మను ఆర్పేస్తాం, మంచిగా పడుకుంటాం. ఇదే టైంలో పెళ్లి కుమారుడు వస్తే ఎంతమంది వెళ్ళారు? 5 మాత్రం వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? వాళ్ళు దివిటీలో నూనె నింపుకొని రెడీగా వెయిట్ చేస్తూ ఉన్నారు. మనం కూడా ఒకవేళ లేదనుకోండి, మర్చిపోయామనుకో, దేవుడు వస్తాడు, దేవుడు ఎప్పుడోగా వస్తాడులే, నేను ఫలించకపోతే చూస్తాడేటి, దేవుడు నేను ఫలించకపోతే పట్టించుకుంటాడేటి, నా తలాంతని నేను వాడకపోతే దేవుడు పట్టించుకుంటాడేటి, నా తలాంతని నేను పట్టించుకోపోతే, తలాంతని నేను ఉపయోగించకపోతే దేవుడు పట్టించుకుంటాడేటి, నేను యవనస్తుని చెప్పుకోకపోతే దేవుడు పట్టించుకుంటాడేటి, నేను యవనస్తుడిగా దేవుని సేవలను వాడబడకపోతే దేవుడు పట్టించుకుంటాడేటి అని మనం డిలే చేసామనుకో, వెనకడుగు వేస్తామనుకో, ఏదో రోజు దేవుడు నుంచో పెట్టి మనల్ని క్వశ్చన్ అడిగితే మన జవాబు ఏంటి?
ఈరోజు మనకు మనం వేసుకున్న క్వశ్చన్ ఏంటంటే, నాకు నేను వేసుకోవాల్సిన క్వశ్చన్ ఏంటంటే, ఈరోజు దేవుడు నన్ను లెక్క అడిగితే నా జవాబు ఏంటి, మన జవాబు ఏంటి? 10 మంది కూడా బుద్ధి కలిగిలే, 5 మాత్రమే సిద్ధపడగలిగారు. 5 మాత్రమే సిద్ధపడగలిగారు. మనం కూడా సిద్ధపడగలగాలి. ఇక్కడ ఆ టైంలోని ఫిగ్ ట్రీస్, ఆ పండ్లు కాలం కానప్పటికీ అక్కడ వేసి చూడటానికి వచ్చారు. ఆ టైంలోని ఆయన వెతుకుతున్నారు. ఎందుకంటే ఏపుగా ఉంది కదా, ఖచ్చితంగా పండ్లు ఉంటాయేమో అని చెప్పి వచ్చారు. దాని తర్వాత ఏముంది 14 వచనంలో, అందుకు ఆయన, ఇక మీదట ఎన్నటికీ నీ పండ్లు ఎవరు తినకుందురు గాక అని చెప్పాను. ఇది ఆయన శిష్యులు విను. హీ ఆన్సర్డ్ అండ్ సెడ్ అంటూ ఇట్, నో మ్యాన్ ఈట్ ఫ్రూట్ ఆఫ్ ది హియర్ ఆఫ్టర్ ఫర్ ఎవర్ అని చెప్పారు. అంటే ఇక మీదట నువ్వు ఇంకా పండ్లని ఫలించవు, ఇంక నీ టైం అయిపోయింది, ఇంక నువ్వు ఫలించడానికి నీకు శక్తి ఉండదు, నువ్వు ఫలించడం కూడా అవ్వదు. అక్కడ మళ్ళీ వెళ్ళి వచ్చేసిన తర్వాత ఆ చెట్టు ఏమవుతుంది, మొత్తము ఎండిపోయి ఉంటుంది. ఏమైపోయి ఉంటుంది, ఎండిపోయి ఉంటుంది. అందుకని ప్రతి చెట్టు కూడా దాని ఫలాన్ని ఎలా తెలుసుకుంటారు, తిని తెలుసుకుంటారు కదా. ఆ కింద పైన ఏముంటుందంటే, ప్రతి అక్కడ దేవుని సేవలు కానీ వాడబడకపోతే, మనము దేవుని ఫలాల్ని ఫలించలేకపోతుంటే మనల్ని ఎక్కడ పాడేస్తారంట, ఎక్కడ నరకంలో పాడేస్తారంట, చీకటి గదిలో పాడేస్తారు. ఎక్కడ పాడేస్తారు, చీకటి గదిలో పాడేస్తారంట. అక్కడ పండ్లు కొరుకుటయు, తర్వాత ఏడుపులు తప్ప ఇంకేమీ ఉండవు. అక్కడ పండ్లు కొరుకుటయు, ఏడుపులు తప్ప ఏమీ ఉండవు. అలాంటి నరకానికి మనం వెళ్ళిపోవాలా? ఫలించకపోతే అక్కడికి వెళ్తాం. ఏముంటాయి, ఏడుపులు, పండ్లు కొరకడమే, నరకంలో పడేస్తారు. ఎందుకు? భూలోకంలో మనకు టైం ఇచ్చినప్పుడు మనం ఏం చేసాం, చాలా చక్కగా హ్యాపీగా నాకు నచ్చినట్టు జీవిస్తానని జీవించాను. ఇక్కడికి వచ్చిన తర్వాత దేవుని సన్నిధిలో మాటలు, దేవుని వాక్యం విన్నాను, కానీ నాకు నచ్చినట్టు జీవిస్తానని జీవించాను. నేనేం చేశాను, సమయాన్ని వృధా చేశాను, సమయాన్ని పోగొట్టుకున్నాను. ఇప్పుడు టైం వచ్చింది, దేవుడు లెక్క అడుగుతాడు. మనల్ని ఫలించిన ప్రతి చెట్టును కూడా, ఫలించిన ప్రతి తీగను కూడా ఏం చేస్తారు, పెరికి పారేసేస్తారు. ఆ పారేసేసి దాన్ని ఏం చేస్తారు, తగలబెట్టి కాల్చేస్తారంట. తెలుసా? ఎక్కడుంది? యోహాను సువార్త 14 అధ్యాయం ఉంటుంది కదా, ద్రాక్షవల్లి నేను, మీరు నా తీగలుగా ఉన్నారు. ప్రతి ఫలించిన తీగను కూడా ఏం చేస్తారు, కట్ చేసి పారేస్తారు. దాన్ని ఏం చేస్తారంటే తగలబెట్టేస్తారంట. చదువుతున్న ఆ మాట, ఫలించిన ప్రతి తీగను కూడా చదవండి. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారివేయును, ఫలించిన ప్రతి తీగ మరీ ఎక్కువగా ఫలించినని దానిలో పనికిరాని తీగలను తీసివేయును. తర్వాత మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. ఇప్పుడు ఆయన చేసింది ఏంటంటే, ప్రతి తీగను కూడా, ఫలించిన ప్రతి తీగను కూడా ఏం చేస్తారు, పెరికి పారేస్తారు. దాన్ని అంతటి పోగు చేసి ఏం చేస్తారంటే, దాని కిందకి వెళ్తే కొట్టునే ఉంటుందంటే, పోగు చేసి దాన్ని నిప్పంటించేస్తారు, కాల్ చేస్తారనమాట. ఒకవేళ మనం పెరిగి పారవేయబడాలా, లేకపోతే మనం ఎండిపోవాలా, లేకపోతే ఫలించాలా, ఏం చెప్పాలండి, ఏమవ్వాలి? పెరిగి పారవేయబడాలా, నరకానికి పాత్రం అయిపోవాలా, లేకపోతే మనం ఫలించకుండా దేవుని సన్నిధి నుంచి దేవుడు మనల్ని బహిష్కరించేటట్టుగా మనం మారిపోవాలా, లేదా ఫలించాలా? ఏం చేయాలి? ఫలించాలి. అందుకని లూకా సువార్తలో అక్కడ ఉంటుంది 13:6 నుంచి చూస్తే ఒకసారి, ఒక మనుషుడు మరుడు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజురపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెతికి వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు గనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి నేను ఈ అంజురపు చెట్టును పండ్లను వెతకొచ్చుచున్నాను, కానీ ఏమీ దొరకలేదు. దీనిని నరికి వేయము, దీని వలన ఈ భూమికి ఎలా వ్యర్థమైపోయాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. దాని తర్వాత ఏమైంది? అయితే వాడు, అయ్యా, నేను దాని చుట్టూ తవ్వి ఎరువు వేయమన్నట్టు మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము, అది ఫలించినా సరి, లేని ఎడల నరికి వేయమని అతనితో చెప్పాను. అందుకని దేవుడు తన సువార్తను మొదలుపెట్టినప్పుడు ఒక మాట చెప్పారు ఏంటంటే, ఇదిగో గొడ్డలి చెట్టు మొదటి దగ్గర ఉంచబడి ఉంది, మారు మనసు పొందుడి, లేకపోతే మారు మనసు పొందని ప్రతి చెట్టును ఆయన నరికి అగ్నిలోని, ఇందాక చూసాం కదా, అగ్నిలోని వేసేస్తారు. అక్కడ ఈరోజు ఈ సంవత్సరం, లేకపోతే ఈ గడియ, లేకపోతే ఈ వారం మనకి టైం ఉందేమో, మనకి ఫలించడానికి మనకి దేవుడు ఒక ఎరువు వేసి
తోటమాలితో చెప్తున్నాను అనమాట. ఏంటంటే నేను 3 సంవత్సరాల నుంచి వెతుకుతున్నాను ఈ మనిషిలోని మార్పు వస్తుందేమో అని. 3 సంవత్సరాల నుంచి వెతుకుతున్నాను ఈ మనిషిలోని మార్పు వస్తుందేమో, పక్కన వాళ్ళకి ఉపయోగపడతాడేమో. నేను ఈ 3 సంవత్సరాల నుంచి వెతుకుతున్నాను, ఈ మనిషి ఫలిస్తాడేమో. ప్రేమ, సంతోషం, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వం, మంచితనము, ఇలాంటి ఫలాల్ని, ఆత్మ ఫలాల్ని ఫలిస్తాడేమో. ఈయన దేవుని సేవలోని వాడబడతాడేమో. ఈయన ఇంకా దేవుని సేవలోని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆయన దేవుని సేవలోని, దేవుని పరిచర్లోనికి వస్తాడేమో అని చెప్పి 1 సంవత్సరము లేకపోతే ఒక నెల లేకపోతే 1 రోజు గడియ మనకి ఇచ్చారేమో. తవ్వి మనకి ఎరువు పోసి మనకి ఫలించినా సరే, లేకపోతే అది ఫలించినా సరే, లేని ఎడల నరికి వేయమని అతనితో చెప్పాను. ఏం చెప్పారు? అది ఫలించినా సరే, లేని ఎడల దాన్ని నరికి వేయమని చెప్పాను. సో ఈరోజు మనము ఫలిస్తే దేవుడు ఏం చేస్తాడు? మనం ఫలాల్ని దేవుడు రుచి చూసి దాన్ని ఫలించింది అని మళ్ళీ ఏం చేస్తాడు? ఇంకా ఫలింపని ఇస్తాడు. మనం ఇంకా ఫలిస్తాం అనుకో, దానికి రెట్టింపు, దానికి 10 వంతులు, దానికి 100 వంతులు రెట్టింపు ఆశీర్వాదం మనము చూస్తాం. ఒకవేళ ఫలించట్లేదు, దేవుని సేవలో నేను వాడబడట్లేదు, దేవుని పరిచర్యలు నేను వాడబడట్లేదు, దేవుని సంఘానికి నేను రావట్లేదు, ప్రార్థన ఏముందిలేండి, దేవుడు పట్టించుకుంటాడు ఏంటి, కానీ దేవుడు ఏదో రోజు సడన్గా వచ్చి మనల్ని క్వశ్చన్ అడిగితే ఫలించినా సరే, లేకపోతే గొడ్డలతోని దాన్ని నరికివేసినట్టు మనం ఏమైపోతాం? 14 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి ఉండి కూడా మనలో ఏ మార్పు లేదనుకోండి, ఏ మార్పు ఇంత కూడా మనలో మార్పు లేదు, అదే పాత జీవితంలో జీవిస్తున్నాం అనుకో, ఏమవుతాము? నరకబడతాం, నరకంలోని పారవేయబడతామేమో. సో అందుకని మనం ఏం చేయాలి? ఫలించిన ప్రతి చెట్టు కూడా ఈరోజు మనకు టైం ఇచ్చారేమో, ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకొని అజ్ఞానం వల్లే కాకుండా జ్ఞానం అలవారుగా నడుచుకోవాలి. మనం ఫలిస్తే మన ఫలాలు బట్టి మనం ఏం చెట్టు, మనం మంచి చెట్ట, చెడ్డ చెట్ట అనేది మనకి దేవుడు తెలుస్తుంది అనమాట. సో మనం ఫలించే వారంగా ఉంటామా లేదా? ఫలిస్తాను అని చెప్పిన వారు దేవుని స్తుతి చేద్దాం, హల్లెలూయా. నేను ఫలించనండి అని అన్నవారు దేవుని స్తుతి చేద్దాం, హల్లెలూయా. ఉన్నారు అయితే? నేను ఫలించనండి, ఇక మీద నేను ఫలించడానికి నాకు అవ్వదండి అని చెప్పి అన్నవారు దేవుని స్తుతి చేద్దాం, హల్లెలూయా. లేదు, ఇప్పుడు తేరుకున్నారేమో, కళ్ళు తెరిచారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో మనము మన జీవితంలోని ఎలా ఉండాలి? ఫలించే చెట్టులాగా ఉండాలి. ఈ సంవత్సరం అంటే ఈసారికైనా దేవుడు మనకి టైం ఇచ్చి వెయిట్ చేస్తున్నాడు. ఎక్కడ గొడ్డలను పక్కన పెట్టి ఆ తోటమాలి వెయిట్ చేస్తున్నాడు. యేసయ్య మన గురించి వెయిట్ చేస్తున్నారు. ఫలిస్తే సరి, ఫలించకపోతే మనము నరకం వేయబడతాం, నరకంలో పారవేయబడతాం అని చాలా జాగ్రత్తగా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు మనం ఇంటికి వెళ్ళినా మనము ఎలా ఫలిస్తున్నాం, ఇక్కడికి వస్తాం, గుర్తుపెట్టుకుంటాం. చర్చికి వెళ్ళిన తర్వాత, చర్చి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అదే పాత జీవితం, అదే పాటలు, అదే నడవడి. మనం చర్చి నుంచి బయటికి వెళ్ళిన వెంటనే మళ్ళీ మారిపోతున్నామేమో, మళ్ళీ లోకంలోకి వెళ్ళిపోతున్నాం. ఇప్పటికైనా మారితే మన టైము బాగున్నట్టు, ఇప్పటికీ మారకపోతే మన టైము అయిపోయినట్టు. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నరక వేయబడతామేమో అన్న గుర్తుపెట్టుకొని మనం అలర్ట్గా ఉండాలి. మనం పడిపోకుండా మనము చూసుకోవాలి. ఈ చిన్న మాటలు దేవుడి దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.